మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధిలో దేవా ఈ పాదములకు దగ్గరగా మేము రావడానికి సహాయం అనుగ్రహించమని, ఈ రాత్రి ఎవరికి ఏది అవసరమో మానవ హృదయములకు అది తెలియదు కానీ ప్రభా, సమస్తం జరిగినటువంటి సర్వాత్మీయుడైనటువంటి దేవుడు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని మేము నీ సన్నిధిలో సరి చేసుకుంటూ నిర్దోషమైనటువంటి వారముగా ఆనందముతో ఈ రాకడ సమయంలో నేను ఎదుర్కోగలిగినటువంటి మంచి విశ్వాసములు మేమందరమును కూడా ప్రభు అలాంటి వాక్య బలములో నాటబడ్డానికి కృప చూపించున్నాను. యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులకు, వారి కుటుంబానికి, ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు, యవన బిడ్డలకు, అలాగే చిన్న బిడ్డలకు, మరి ప్రభు పక్షమున చేరి మరి 4 దినాలు కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాక్కులు మరి వింటూ దేవుని సన్నిధిలో మనందరం కూడా మరి చివరి దినమునకు నడిపించబడ్డాం. కాబట్టి మనందరిని బట్టి కూడా ప్రభు నామమునకు ప్రాముఖ్యంగా వందనస్తుడనయ్యున్నాను. 2 చేతులు పైకి లేవనెత్తి ఎంత బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పగలం, అంత బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు మనం సిద్ధం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 3 దినాలు కూడా మరి ఫేస్బుక్ లో లైవ్ రావడం మేము గమనించాం. మరి ఈ రోజు కూడా లైవ్ ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. 3 రోజులు గమనించింది ఏంటంటే 3 రోజులు కూడా పాస్టర్ గారి నుంచి త్వరగా ఇస్తారు వాక్యం. 4వ రోజు నేను త్వరగా వచ్చాను, నాకు త్వరగా ఇస్తారంటే నాకు లేట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. అండ్ లేట్గా ఇచ్చారు కాబట్టి నేను కూడా లేట్ గానే ముగించా. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా మనము కట్టుకున్నకు నేర్చుకున్నకు మనం ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని వాక్యమును సిద్ధం చేసుకుంటూ ఏమి మీకు అందించాలనేటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి విధానంలో ప్రభు మాటలు నేను తలంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలోనికి తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదవచ్చునా రాకపోయినా మన ఒడిలో బైబిల్ తెరవబడి ఉండాలి. వాక్యమేంత వరకు కూడా దేవుని వాక్య పట్టణం నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయమును మనము చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 34వ వచనము మొదటి తీసిన వారు స్పష్టంగా చదివి వినిపించండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 34వ వచనం. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె అయననుయు పాడుగాను నిర్జనముగానున్న నివాసులతో ఈ పట్టణము నివాసులతో నిండి ప్రాకారము గలవాయినని జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనే దానిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నా హృదయంలోనికి దేవుడు తీసుకొస్తున్నప్పుడు నేను ఎలా అనుకుంటూ ఉన్నాను, ప్రభా నేను రాత్రికాల సమయంలో చెప్పాలనుకున్నటువంటి వాక్య భాగం ఇది కాదు ప్రభా అని ఒక వరుస క్రమంలో నేను రాసుకుంటూ ఉన్నప్పుడు పదే దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అనుకుంటూ ఉన్నాను, ఇది కాదు ప్రభా, ఇది నేను చెప్పాలనుకోవట్లేదు, వేరే ఉద్దేశాన్ని నేను చెప్పాలనుకుంటున్నానని నాలో నేను తలంచుకుంటూ ఉన్నప్పుడు పదే ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది ఒక బలమైనటువంటి వాగ్దానం. ఏంటంటే మార్గస్థుల యొక్క దృష్టికి పాడుగాను నిర్జనముగా నగపడిన భూమి సేద్యము చేయబడును. తర్వాత దేవుడు దాన్ని ఎలా మారుస్తాడంటే అది ఏదేను వనం వలె అగునని జనులు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏదేను వనం వలె ప్రభు ఈ రాత్రికాల సమయంలో
మిమ్మలను మార్చడానికి ఆయన ఉద్దేశించినటువంటి విధానంలో మరి 4 దినాలు కూడా ఆయా సేవకులను ప్రభు మీ వద్దకు నడిపించి మిమ్మల్ని ఎలా మార్చాలనుకున్నాడు చెప్పండి? ఏ వనము వలె, గట్టి చెప్పండి, ఏ వనము? ఏదేను వనము వలె ప్రభు మిమ్మల్ని మార్చాలని ఆయన అనేకమైనటువంటి విధానంలో, అనేకమైనటువంటి ఉద్దేశాలతో, దేవుడు అనేకమైనటువంటి ఆలోచనలతో మీ వద్దకు తన వాక్కులను పంపిస్తున్నప్పుడు ఆ వాక్కులన్నింటినీ కూడా మనము మన హృదయమైనటువంటి పలక మీద ఏం చేయాలి చెప్పండి? చాలా భద్రముగా దానిని ఏం చేయాలి? రాసుకోవాలి. ఈ వాక్య భాగమును ప్రభు ఎందుకు నా తలాంపులోనికి పెట్టాడనేటువంటి ఆలోచన పూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ ఒక్క మాటను బట్టి దేవుడు ఒక గొప్ప అంశాన్ని నాకు అనుగ్రహించాడు. రాత్రి ఈ కొద్ది మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని మాటలు విన్నారు. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తనకు ఏ విద్య కూడా రాదని ఒకసారి బాధపడుతూ తనకు తెలిసినటువంటి ఒక విద్య ప్రజల ముందు ప్రదర్శించి డబ్బులు సంపాదించుకోవాల అనుకున్నాడు. అయితే ఏంటి తనకు తెలిసినటువంటి విద్య అంటే శంఖాన్ని ఊదడం అంట. తనకు తెలిసిన విద్య ఏం చెప్పండి? శంఖం తెలిసి మీ అందరికీ కూడా. శంఖం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గట్టిగా ఉంటది. దాన్ని ఎవడు కూడా ఏం చేయాలి చెప్పండి? పగలగొట్టలేదు. తనకు తెలిసినటువంటి విద్య ఏంటంటే శంఖాన్ని ఊదడమే. చాలా గట్టిగా ఊతాడట. చాలాసేపు ఊపిరి బిగపట్టి ఆ శంఖాన్ని ఊది చాలా ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధి పొందాలని ఆశపడ్డాడు. అనేక ప్రాంతాలకు తిరిగాడు, కానీ శంఖం ఎక్కడే ఏ ఇంటి ముందు ఊదుతున్నా అందరూ అనేవారట, రే అవతల పో, ఈ శబ్దాన్ని మేము ఏం చేయలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం రా బాబని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి ఆ విద్యను ప్రదర్శిస్తున్నాడు. కానీ ఎవరు కూడా వినడానికి ఒప్పుకోవట్లేదు. చాలా ఊర్లు తిరిగాడు, చాలా ఇంట్లకి వెళ్ళాడు, చాలా గడపలకు తొక్కాడు, కానీ ఎవరో శబ్దాన్ని వినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కొంచెం ఎలా ఉంది చెప్పండి, అది చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. ఈ దినాల్లో మందిరము కొంచెం సౌండ్ అధికమైంది అనుకోండి. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువైపోయింది. పరిస్థితులు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోయినా కూడా ఎలా చెప్తారు చెప్పండి? మా మందిరం అనమాట, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మందిరం ఉన్నారు. అక్కడ అప్పుడే హార్ట్ పేషెంట్ వచ్చేస్తాడు, అప్పుడే గుండెపోటుడు వచ్చేస్తాడు. ఎక్కడికి ఎవరు ఉంటాడు అక్కడ ఇంట్లో? మనకి తెలిసిన పేషెంట్ ఎవరు అంటే అలాగా అనమాట. ఇలాగా అంటే శబ్దం ఎక్కువైపోయింది అనేటువంటి ఆలోచన ఈ దినాల్లో మందిరము లో నుంచి వచ్చేటువంటి వాక్యపు శబ్దాన్ని వారు ఇబ్బందిగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తిలాగా శంఖాన్ని ఊదుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఇష్టపడేటువంటి వారు కాదు. ఎవరు కూడా ఆ శబ్దాన్ని వినడానికి ఇష్టపడేటువంటి వారు డిస్టర్బెన్స్ గా ఉందని. అయితే చాలా ఊర్లు తిరిగిన తర్వాత ఒక వ్యక్తి అలాగా ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వీడు ఖాళీగా ఉన్నాడు, కనీసం వీడైనా నా విద్యను మెచ్చుకుంటాడని వెళ్ళి ఊద్దం మొదలు పెట్టాడట. చాలా సేపు ఊదుతా ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి పెద్ద ఆయన చేతులు కట్టుకుని వింటూ ఉన్నాడు. ఆహా ఓహో అని మొత్తం రకరకాల ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నప్పుడు ఊదుతున్న వాడు అనుకున్నాడట, అయ్యో ఇంత కాలానికి నేను ప్రదర్శిస్తున్నటువంటి ఈ విద్యను వినేటువంటి వాడు ఒకడు దొరికాడని ఊదుతానే ఉన్నాడట. చాలా సేపటికి ఊదుతున్న వ్యక్తి యొక్క గొంతు ఏమవుతుంది చెప్పండి? ఆరిపోతుంది కదా. ఆపి, ఎరా బాబు, నేను ఊదుతున్నాను కదా, నా విద్యను నువ్వు మెచ్చుకున్నావంటే ఆయన అంటాడట, నువ్వు ఎంత కొరికినా అది విరగదన్నాడట. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎంత కొరికినా, ఎంత ప్రయత్నించినా అది విరగదు అనే మాట ఆయన చెప్పినప్పటికీ ఎదురు చెప్పాలని ఆశపడుతున్నాడట, కానీ ఆ వ్యక్తికి ఏమి వినపడట్లేదట. అప్పుడు అనుకున్నాడట వ్యక్తి, నేను ఎంతసేపు ఊదింది ఎవరి ముందు చెప్పండి? చెవిటోడు ముందు నేను ఎంతసేపు కూడా నా బలాన్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా ఊపిరిని ఇవ్వకపోతే ఏం చేశాను నేను? ఇంతమంది చెవులు ఉన్నటువంటి వారు వినటువంటి ఆలోచన ఈ చౌటోడు వింటున్నాడు అనుకున్నాను, కానీ ఎంతసేపు అతడు చౌటాడని నేను ఆ విషయం ముందే తెలుసుంటే అక్కడి నుంచి ముందే వెళ్ళిపోయేవాడిని కదరా బాబు. ఎంతసేపు నా బలం పోయింది, నా శక్తి పోయింది. ఇప్పుడు నేను వేరే చోటకి వెళ్ళి ఊదడానికి కూడా ఏం లేదు చెప్పండి. అది ఎంతున్నాడు కదా ఊతున్నాడు, కానీ చివరికి ఆ టైం అంతా ఏమైపోయింది చెప్పండి? అలా 4 రోజుల నుంచి 4 పాస్టికలు మీ ముందు ఊదుతానే ఉన్నా. ఏంటి చెప్పండి? శంఖం గొప్పడు. శంఖం కాదు, ఏంటి చెప్పండి? వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్యము అంటే దాని అర్థం ఏంటంటే వాక్ అన్నమాట. వాక్ అంటే ఏంటి?
శబ్దం. శబ్దం అనగా ఎవరంటే దేవుడే. దేవుని ఉనికినే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు మన ఎదుటి ఎన్ని విషయాలు చెప్తూ ఉన్నా మనం వింటూ ఉంటాం. కానీ పరీక్ష కాలం వచ్చినప్పుడు, విశ్వాసాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు, లేక కన్నీటితో ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, సమర్పణ కలిగినటువంటి విధానంలో దేవుని కొరకు ప్రతి పరిస్థితిలో ధైర్యంగా నిలబడాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? వినిన వాక్కులన్నీ ఏం చేస్తాం? మనం మర్చిపోతూ ఉంటాం. నేర్చుకున్నటువంటి విశ్వాసం అంతటినీ మర్చిపోతూ ఉంటాం. అలా నువ్వు చేస్తా ఉన్నావు అంటే నేను అంటాను, దేవుని మందిరంలో నువ్వు ఎంత సమయం గడిపినది ఏం చెప్పాలి, అదంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. అందును బట్టి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలని ఇష్టపడుతూ ఉన్నాను. త్వరగా నేను వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా మారుస్తాడు దేవుడు? మళ్ళీ ఏదేను వనము వలె మారుస్తాడు. ఏదేను వనము గురించి మీకు తెలుసు అని అనుకుంటున్నాను. తెలుసా ఏదేను వనానికి? తెలుసా చెప్పండి. ఏదేను వనం తెలుసు మీ అందరికీ కూడా? వినలేదు ఏదేను వనం? మరి చెప్పరే మరి. ఏదేను వనము బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రియమైన బిడ్డలారా, ఆయన నరులను చేయాలి, మానవ యొక్క జాతిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ మానవునికి ఏదైతే కావాలో వాటన్నిటినీ కూడా, ఆ వసతులన్నింటినీ కూడా దేవుడు ఏదేను వనము ద్వారా ఆయన ప్రారంభించి అక్కడ స్థిరపరిచి ఆయన ఏం చేశాడని చెప్పండి, అక్కడ ఆదామును దేవుడు అక్కడ నిర్మించినప్పుడు ఆయన ద్వారా తన భార్య అయినటువంటి అవ్వను దేవుడు కలుగు చేసినప్పుడు వారిద్దరూ కూడా సంతోషముగా వారికి కలిగినటువంటి సంతానం అంతటినీ కూడా దేవుడు చాలా ఆనందప్రదంగా నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువు గొప్ప ఏదేను వనాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథానికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పాడైపోయినటువంటి భూమిని నేను ఏదేను వనము వల్ల నేను చేస్తాను. ఏదేను వనములు ఉన్నటువంటి దాని యొక్క అర్థం, ఆ ఏదేను అనగా దాని యొక్క ఆ మాటకునేటువంటి అర్థం ఏంటంటే సుందరమైన. చెప్పండి ఏంటి దాని అర్థం ఏం చెప్పండి? సుందరమైన, చాలా సుందరమైనటువంటి విధానంలో ఏదేను వనం ఉండేది. ఏదేను అనుకునేటువంటి సాదృశ్యం ఏంటంటే, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆనందం అన్నమాట. ఏదేను వనంలో ఎప్పుడు కూడా ఏముండదు చెప్పండి? ఆనందమే. ఎప్పుడు కూడా సమాధానమే, ఎప్పుడు కూడా ఆరోగ్యమే, ఎప్పుడు కూడా ఏదేను వనంలో బలహీనతలు లేవు. ఏదేను వనంలో ఎప్పుడు కూడా జీవమే ఉండేది. ఏదేను వనంలో ఎప్పుడు కూడా మరణం అనేటువంటి మాట లేదు. ఏదేను వనములో ఎప్పుడు కూడా దేవునితో ఆయన పిల్లలైనటువంటి వారు కలిగినటువంటి సహవాసమే ఉంది తప్ప ఎలాంటి ప్రయాస లేదు, ఎలాంటి చెమట చుక్క అయినను కూడా లేదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రయాస లేనటువంటి ఒక గొప్ప ఆనందము అనేది ఏదేను వనములో దేవుడు తన పిల్లలైనటువంటి ఆదామవ్వలను ప్రభు ఏర్పాటు చేసుకుని అలాగ వారిని నడిపించాలనుకున్నప్పుడు మనుషుడే దేవుని మాటకు లోబడలేక, ప్రభు యొక్క మాటకు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉండలేక ఏం చేశారు చెప్పండి? వద్దు అనేటువంటి పనిని చేయడం ద్వారా వారు అర్హతలన్నీ ఏమేమి చెప్పండి కోల్పోయారు. వారు ఏదేను వనముల నుండి బయటకు నెట్టివేయబడ్డారు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి బలమైన వాగ్దానం ఏంటంటే, సంగమ జాగ్రత్త వినండి, మనలను ప్రభు మరలా నూతనమైనటువంటి ఏదేను వనము వలె ప్రభు చేయాలని ఆశపడినప్పుడు, ఏదేను వనము వలె నేను చేయాలని దేవుడు ఆశపడగా నీలో మరల దేవుడు చూడాలనుకునేటువంటి ఆలోచనలు ఏంటంటే ఆరోగ్యం. అదే కదా ఈ దినాలు ఎవరికి కూడా చెప్పండి లేదు. మీరు ఏ కుటుంబానికి వెళ్ళినా ఎక్కడో చోట మన పట్టణంలో భయంకరమైనటువంటి విష జ్వరాల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంది. చాలా మంది బలహీనమైపోతున్నారు. బలవంతులే, నిన్నటి వరకు బలవంతులే, కానీ ప్రేమిదేం బిడ్డలు కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా బలహీనతలు ఉంటూ ఉన్నాయి. వాటి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. అయ్యో అక్కడ బలహీనత ఉంది కదా అనేటట్లుగా వాడుతున్నటువంటి బంధాన్ని మనము వదులుకోకూడదు, కానీ సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్త పడుతూ తినే ఆహారంలో కానీ, తిరిగేటువంటి ప్రాంతాల్లో కానీ, లేకపోతే కలిసేటువంటి మనుషుల విషయంలో కూడా ప్రేమను కోల్పోకుండా జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన పూర్వకంగా వాటి కొరకు దేవుడికి మొరపెట్టాలి. ఆనందం అనేది దేవుడు మరలా మనలో చూడాలనుకుంటూ ఉన్నాడు. నేను చెప్పే విషయాలు ఇప్పుడు మీ బిడ్డరా ఏ కుటుంబంలో కూడా కనబడు. ఆరోగ్యం అనేది చూడండి, ప్రతి మనుషులు ఏమైపోతాయి చెప్పే దినాల్లో తగ్గిపోతూ ఉంది. ఆనందము, సమాధానము, జీవము, ఐక్యత, ఏదైనా మనంలో గొప్ప ఐక్యత ఉంది. ఏ జంతువుల మధ్య కూడా ఏం లేదు చెప్పండి, ఏం లేదు. నేను సింహాన్ని, నువ్వు జింకం అనేటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయి చెప్పండి,
లేవు. అలాంటి ఐక్యత ఉంది. మరి ఏదేను వనములో దేవుని చేయాలనుకున్నప్పుడు ఐక్యత ఉందా చెప్పండి? ఈ రోజుల్లో కుటుంబాల్లో లేదు, తల్లిదండ్రుల మధ్య లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య లేదు, అన్నదమ్ములకు మధ్య లేదు, అక్క చెల్లెలకు మధ్య లేదు, ఐక్యత లేదు. ప్రేమ ఉండేది, గొప్ప ఆనందము, ప్రేమ ఉండేది, సమాధానం ఉండేది, సంతోషం ఉండేది, ప్రయాసం ఉండేది కాదు. ఒక నిర్మలమైనటువంటి అద్భుతమైన వాతావరణం ఏదైనా ఉంది. కేవలము ఒక్క క్షణము దేవుని మాటకు లోపడకపోవడాన్ని బట్టి అవన్నీ ఏమైపోయి చెప్పండి, కనుమరుగైపోయి. ఇప్పుడు కూడా ఏ దేవుని మనం ఎక్కడుందో ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. కొంతమంది ఇరాన్ అంటారు, కొంతమంది టర్కీ అంటారు. అర్థమైందండి? ఇలాగా వేరే వేరే ప్రాంతాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ అది ఏ ప్రాంతంలో ఉన్నా అది కప్పబడి దేవుడు అంటున్నాడు కదా. ఇప్పుడు ఆ భూమిని వదిలేయండి. అయితే అలాంటి ఏదైనా మనము దేవుడు ఇప్పుడు మానవ శరీరము లేక మన కుటుంబాల్లో దేవుడు మరలా ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఈ రాత్రి ఈ వాగ్దానం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఆ ఏదైనా మనం అనేటువంటి గొప్ప అనుభవం, అలాంటి సమాధానం, అలాంటి నిర్మలమైనటువంటి అద్భుతమైన వాతావరణం ప్రభుకి మనకి మధ్య ఉండగలగాలి. కానీ ఏమవుతుంది అంటే మనం నేర్చుకున్నటువంటి విశ్వాసము ఏమైపోతుంది? అని దైవజనులు చెప్పినట్టుగా విశ్వాసం ప్రతిరోజు ఏమవ్వాలి చెప్పండి? ఒక దైవజనుడు వాక్యాన్ని చెప్తే ఇలా అంటాడు ఏంటంటే, విశ్వాసము ఎలాంటిదిగా మారిపోతుంది తినాలంటే, పాత నిబంధన భక్తుల యొక్క విశ్వాసము గాని, క్రొత్త నిబంధన యొక్క భక్తుల యొక్క విశ్వాసం గాని మీరు చూడండి. అంటే ఇప్పుడు కూడా విశ్వాసము ప్రతి పరిస్థితిని కూడా మార్చినట్లుగా మనం చూస్తాం వాక్యంలో. విశ్వాసం ఏం చేసుకుంటుంది చెప్పండి? ప్రతి పరిస్థితిని ఏం చేసుకొచ్చింది అప్పుడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి పరిస్థితి మన విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? ఈ రెండింటిలో ఏది కావాలి మనం చెప్పండి? విశ్వాసం పరిస్థితులను మార్చాలా, పరిస్థితులు విశ్వాసాన్ని మార్చాలా? మన విశ్వాసము మన పరిస్థితులన్నీ మార్చాలి. ఎవరి సహాయం ద్వారా అంటే దేవుని సహాయం ద్వారా. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము మన పరిస్థితులను మార్చగలదు. అలాంటి బలమైన విశ్వాసాన్ని నేర్పించేటువంటి చక్కటి అనుకూలత దేవుని మందిరంలో ప్రార్థన ద్వారా గాని, సభల ద్వారా గాని, ఇలాంటి సహవాస కుడికల ద్వారా గాని దేవుని సన్నిధిలో మనకు అందించబడుతున్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనము అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసాన్ని చాలాసార్లు వదిలేసుకుంటూ ఉంటాం. సాతానుడు కూడా చాలా అనేకమైనటువంటి పద్ధతుల్లో మన పరిస్థితులు, ఎందుకంటే మానవ దేహంలో ఉన్నాం కాబట్టి మానవ దేహం ఎక్కడ కృంగిపోతుంది చెప్పండి? ఏదో ఒక అనారోగ్యం వస్తే ఏమైపోతుంది? కృంగిపోతుంది. అర్థమైందండి? ఏదో చిన్న అప్పు సమస్య వస్తే మానవ దేహం చాలా కృంగిపోతుంది, కన్నీటి మయమైపోతుంది. సాతానుకు తెలుసు నీ జీవితంలో ఏది ఉంటే నువ్వు కృంగిపోతావు, కానీ దేవునికి తెలుసు ఏది నీ జీవితంలో ఉంటే నువ్వు ఏదేను మనవలే మార్చబడతావు. ఈ రాత్రికాల సమయంలో మార్గస్తుల యొక్క దృష్టి కంటే వెళ్ళే పోయేటువంటి ప్రతి ఒక్కరి దృష్టికి ఒక భూమి ఉంది, అది వ్యర్థమైనదిగా ఉంది, నిర్జనమైనదిగా ఉందని చెప్పుకున్నారట. కానీ దేవుడు దాన్ని ఎందుకు దృష్టి ఇచ్చినప్పుడట అది అందులో ప్రాబ్లం ఏంటంటే సేద్యపరచబడలేదు ఆ భూమి. ఏం చేయబడలేదు చెప్పండి? సేద్యపరచబడిన భూమి ఇప్పుడు మీదేం పిల్లరా అనేకమైనటువంటి చెత్త చెదారానికి నివాసమై అది నిర్జనమైపోయినదిగా ఉందట, పాడైపోయినదిగా ఉందట. అయితే ఆ భూమి దేవుని చేతికి అప్పగించబడి సేద్యపరచబడితే, ఈ మాట చెప్పండి అందరూ కూడా, ఆ భూమి ఎవరి చేతికి అప్పగించబడాలి? దేవుని చేతికి అప్పగించబడాలి. ఎందుకంటే యోహాను సువార్తలో ఉంటది 15వ అధ్యాయంలో, ఎవరు ఆయన పేరేంటంటే నా తండ్రి మంచి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. ఎవరంట? దేవునికి పెట్టబడిన పేరేంటి చెప్పండి? ఆయన మంచి వ్యవసాయకుడు. భూమి అనగా దాని యొక్క సాదృశ్యం ఏంటంటే మానవుని యొక్క దేహం, మానవుని యొక్క జీవితం. ఈ రాత్రి ఈ చివరి దినంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సంగమా, నీవు దేవుని దృష్టిలో ఏ రీతిగా కనబడినప్పుడు దేవుడు నిన్ను ఎలాగ సేద్యం చేస్తే, ప్రభా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా, ఏదేను వనవల్ల నా జీవితం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, ప్రేమ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, జీవం లేదు. కొంతమంది బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతారు కానీ వారి ముఖంలో ఏ రీతిలో కూడా నవ్వు ఉండదు. కొంతమంది యొక్క ముఖాలు ఉంటూ ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో. ఇంట్లో బాగానే ఉంటారు వాళ్ళు, కానీ ఎక్కడికి వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే బల్బులన్నీ ఏమైపోతాయి చెప్పండి? మీరే చెప్పేసుకోండి, మారిపోయిందండి, ఎగిరిపోయిందండి, మీరే చెప్పేసుకోండి. దేవునికి స్తోత్రం. నేను చెప్తూ ఉన్నాను అంటే పరిస్థితులు మన జీవితంలో ఈ పెదాల మీద నవ్వును తీసివేసి నీ హృదయము భారమైనదిగా చేసి ఎందుకు వచ్చినటువంటి జీవితం అన్నట్లుగా కొంతమంది జీవితాలు ఉంటూ ఉంటాయి.
కానీ దేవుడు అన్నాడు, పాడైపోయింది ఒకవేళ మార్గస్థుల యొక్క దృష్టి కంటే వచ్చేపోయి ప్రతి ఒక్కడు నీ జీవితాన్ని చూసి నువ్వు ఇంకెందుకు కూడా పనికిరావు. దావీదు గారి యొక్క తండ్రి అలాగే అన్నాడు. దైవజనుడైనటువంటి సమూయేలు ఇంటికి వచ్చి, నీ కుమారులలో ఒక కుమారుని దేవుడు ఎన్నుకున్నాడయ్యా, కోరుకున్నాడు. ఎక్కడున్నాడంటే అందరినీ చూపించాడు కానీ అసలైన ఆయన అంటున్నాడు. ఎక్కడున్నాడంటే ఆయన వాడు వేస్ట్ అని అంటున్నాడు. ఎవరు? నాన్నగారే. అంటే దానికి అర్థం ఏంటంటే మీరు అనుకున్న పనికి వాడు పనికిరాడండి అంటూ ఉన్నప్పుడు సమూయేలు అంటున్నాడు కదా, వాడు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. దేవుని కృప, దేవుని ఎన్నిక ఎవరి మీద అయితే ఉంటుందో, విశ్వాస నేపథ్యంలో బలమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కొరకట వారిని బాగు చేయడానికి, వారిని దర్శించడానికి, వారిని ప్రేమించడానికి, వారిని ఏదేను వలన మార్చడానికి దేవుని కృప ఎదురు చూస్తూ ఉంటదట. అలాగా ప్రభు యొక్క కృప నీ జీవితంలో నేను ఏదేను వలె మార్చడానికి ఆయన కృప నిన్ను ఆవరించాలి అంటే రాత్రి నువ్వు దేవుని దృష్టిలో పడాలి. ఎవరి దృష్టిలో పడాలి చెప్పండి? ఎంతవరకు అధికారుల దృష్టిలో, ఎంతవరకు మానవుల దృష్టిలో, ఎంతవరకు కూడా చిల్లంగితనం చేసేటువంటి వారి యొక్క దృష్టిలో, ఎంతవరకు కూడా బిడ్డరా అనేక మందికి అవకాశం ఇచ్చిన మనము రాత్రి నిజమైన విధానంలో దేవుని దృష్టిలో పడి ఆయన వాక్కు ద్వారా సేద్యపరచబడితే తప్ప మనం ఏదేను మన వలె మార్చబడం. రాత్రి దేవుని దృష్టిలో మనం పడాలట. ఆయన సేద్యపరిచేటువంటి వ్యవసాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా సేద్యము చేయబడినటువంటి భూమిగా మనము ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలాగా ఆయన దృష్టికి మనము సేద్యపరచబడగలమో ఆయన దృష్టి ఇక్కడ ఈ 36వ అధ్యాయంలో ఈ మాట ఉంది కదా, మార్గస్థుల యొక్క దృష్టికి అని. చెప్పండి ఈ మాట అందరూ కూడా. రాత్రి అంశం ఏంటంటే క్లుప్తంగా 3 విషయాలు మీకు చెప్తే కరెక్ట్ గా నేను 9:30 దాటకుండా సమయాన్ని ఇచ్చేస్తాను. దృష్టికి అనేటువంటి మాట నేను ఈ రాత్రి నా వాక్య ధ్యానాంశానికి ఉపయోగించి దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండగలిగినప్పుడు మనము సేద్యపరచబడగలం. అంటే దేవుడు మనం నడిపించేటువంటి విధానము ఎంత గొప్పదైతే రాత్రి వాక్కులు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ మనము గ్రంథాలు తెలుద్దాం అందరూ కూడా ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం భాగాన్ని చదవండి. చూడండి. నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగములకు మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. ఎవరికి మహిమ కలగాలి? దేవుడికి మహిమ కలగాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు మహిమపరచబడుతూ ఉండాలి. దేవుడు మనకు పెట్టినటువంటి పేరు చెప్పండి. దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏమైతుందో ఆ పేరుకి తగినట్లుగా ప్రభు కొరకు మనం బ్రతకగలుగుతూ ఉండాలి. బాప్తిస్మం పొందిన తర్వాత పెట్టబడిన పేరు ఒకటైతే జీవించే విధానము మరొకటిగా ఉంటది. పెట్టబడిన పేరుకి తగినట్లుగా కొన్నిసార్లు పరిస్థితులు ఏమైపోతా ఉంటాయి చెప్పండి? వ్యతిరేకం అయిపోతా ఉంటాయి. ఒక తండ్రి తన కుమార్తెకి పెట్టుకున్నట పేరు, నా కుమార్తె చాలా బుద్ధిమంతురాలుగా పెరగాలని బుద్ధి అనేటువంటి పేరు పెట్టాడు. ఏం పేరు? కుమార్తె పేరు ఏంటి చెప్పండి? బుద్ధి. వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు స్కూల్ నుంచి. ఎవరి కోసం అంటే బుద్ధి కోసం. ఆ నాన్నగారి దగ్గరికి అడుగుతున్నారంట, అంకుల్ బుద్ధి లేదా అంటే. బుద్ధి అంటే ఎవరు? అంకుల్ బుద్ధి లేదా, ఆంటీ బుద్ధి లేదా అంటా ఉంటే అప్పుడు బాధపడ్డారంట. అసలు బుద్ధిమంతురాలుగా ఉండాలని పేరు నేను ఎందుకు పెట్టాను రా బాబు అని తండ్రి ఏమైపోతుంది చెప్ప లోపలికి వెళ్ళి పెట్టబడిన పేరు మార్చగలరంటే ఇంకా మార్చలేదు. ఇంకా అందరూ అంటున్నారట, ఏమండి మీ కుమార్తె బుద్ధి ఉంది కదా, ఉందా? మీ బుద్ధి ఉందా లేదా? మీ బుద్ధి ఉందా లేదంటే ఆ రోజు ఆ పేరు ఎందుకు పెట్టాను రా బాబు అని మార్చడానికి ప్రయత్నం చేయాలనుకున్నాడట. కానీ చాలా బాగుందన్న పేరు. అలాగా దేవుడు చాలా సార్లు మనకు పెడతా ఉంటాడు పేరు. ఏమని? దానియేలు. నువ్వు ఎలా ఉండాలని? దానియేలు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు మనకు పేరు పెడతా ఉంటాడు దావీదు అని. దేవుడు మనకు పేరు పెడుతుంటాడు అన్న అని.
దేవుడు మనకి పేరు పెడుతూ ఉంటాడు. ఆ పేరుకి తగినట్లుగా మన జీవితము అనేది ప్రభుకి కనబడకపోతే ఇప్పుడు మీదేం బిడ్డలుగా పెట్టబడిన పేరంతా కూడా ఏం చెప్పండి, వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దృష్టికి అనేటువంటి మాట ఉపయోగించి నేను వాక్య భాగాన్ని అందించాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా హెబ్రీ పత్రికలు ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి నీవు నేను కూడా అనుకూలమైన దానిని జరిగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రి నా వాక్య ధ్యానాంశం ఏంటంటే దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుడి దృష్టికి నీవు నేను కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు దైవజనులు ఉన్నారు, ఏదైనా ఒక పని చెప్పాలి ఎవరికైనా అనుకున్నప్పుడు ఎవరు చెప్పగలరు పని అంటే, ఎవరు అయితే ఎదుట అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే చెప్పగలరు. చాలాసార్లు ప్రభు మనతో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ, దేవుడు అనుకూలమైనటువంటి ప్రవర్తన మనలో చూడాలని, అనుకూలమైనటువంటి యథార్థత, అనుకూలమైనటువంటి విధేయత ప్రభు మనలో చూడాలని ఆయన తన బలమైన ఉద్దేశాలను నెరవేర్చాలని ఆశపడి మనల్ని ఏదేను మనం పోలే చెప్పాను కదా. ఏదేను మనం అంటే ఏం చెప్పండి? ఆరోగ్యం. ఏదేను మనం అంటే ఏం చెప్పండి? సమాధానం. ఏదేను మనం అంటే నెమ్మది. ఏదేను మనం అంటే ఐక్యత. ఏదేను మనం అంటే ఏం చెప్పండి? గొప్ప ప్రేమ. అలాంటి గొప్ప ఆశీర్వాదములన్నీ కూడా ప్రభు నీలో చూడాలని ఎప్పుడు నీ వైపు చూసినా మనం ఎప్పుడు కూడా ఎవరికి అనుకూలంగా ఉండడం చెప్పండి? దేవునికి తప్ప అందరికి అనుకూలంగా ఉంటాం. అవునా కదా చెప్పండి? దేవునికి తప్ప లోకంలో మన యొక్క అవసరతలకు, మన యొక్క పనులకు, మన యొక్క విధి విధానములకు చాలాసార్లు అనుకూలంగానే ఉంటాం. స్నేహితుడు ఫోన్ చేసి ఇంకా వాడు రారని చెప్పక ముందే మెట్లు దిగిపోతారు ఒకరు. అవునా కదా చెప్పండి? ఇక్కడికి వెళ్దాం రారా అనేటువంటి ఫోన్ పెట్టిలోపు కళ్ళెదుటుంటారు. అంటే స్నేహితులకు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటారు. ఈ దినాల్లో ఇప్పుడు మీదేం పిల్లలు యవనస్తులు మనం చూస్తూ ఉంటాం. అందరు ఊర్లో అందరికి అనుకూలంగా ఉంటారు, కానీ తల్లిదండ్రులకు మాత్రం అనుకూలంగా ఉండరు. రైట్? భర్త అందరికి అనుకూలంగా ఉంటాడు, కానీ కొన్నిసార్లు భార్యకి అనుకూలంగా, అలాగని భార్య కూడా చాలా సార్లు ఇప్పుడు మీదేం పిల్లలు భర్తకు అనుకూలమైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతులు మనలో జరిగించాలి. ఇక్కడ రాయబడింది కదా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, తన అంటే ఎవరు చెప్పండి? తండ్రి అయినటువంటి దేవుని దృష్టికి నీవెప్పుడు కూడా అనుకూలమైన వ్యక్తిగా ఉండాలట. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సేద్యపరచబడినట్టు. దేవుడు పాడైపోయినటువంటి పరిస్థితులు అయితే మన జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఎలా మారుస్తాడు చెప్పండి? ఇదేను మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడట. ఒక నూతనమైనటువంటి కొత్త జనాంగాన్ని ప్రారంభించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాటలు లోబడి కనబడ్డాడు అబ్రహాం. అనుకూలంగా ఉన్నాడు కదా. దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు తన ద్వారా ఏం చేసి చెప్పండి? అబ్రహాము నుండి దేవుడు విశ్వాస సంబంధమైనటువంటి జనాంగాన్ని దేవుడు స్థాపించాడు. ప్రిమిదేం బిడ్డలారా, ఒక కొత్త రాజును ఏర్పరచబడినటువంటి రాజు తన ప్రవర్తన సరిగ్గా లేదని అతని ప్లేస్ లో ఒక కొత్త రాజును దేవుడు నియమించాలని ఎదురు చూస్తూ ఉంటే అరణ్యములో మందను మేపుకుంటూ స్తుతించుకుంటూ అనుకూలంగా కనబడ్డాడట. ఎవరు చెప్పండి? ఆయన దావీదు భక్తుడు. స్తుతి దేవునికి ఎలా చేసింది? వ్యక్తిని అనుకూలంగా చేసింది. పెద్ద దేవుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమి కూడా లేవు. దేవుడు అలా చూస్తూ ఉన్నప్పుడు సౌలు స్థానంలో ఎవరిని పెడదామని చూస్తా ఉన్నప్పుడు అనుకూలంగా కనబడ్డాడు. చాలా సార్లు నిన్ను నన్ను కూడా దేవునికి అనుకూలంగా చేసేది స్తుతి ఆరాధన మాత్రమే. ఆ స్తుతి ఆరాధన ఇంటి దగ్గర మనం చేయలేకపోవచ్చు. కనీసం ఎక్కడైనా ఏం చేయాలి చెప్పండి? స్వరం తెరిచి, మనసు తెరిచి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అలాగా దేవుడు ఒక కొత్త న్యాయాధిపతిని, ఒక కొత్త యాజకుడును దేవుడు ఇవ్వాలి లోకానికి. ఎందుకంటే అప్పుడు దేవుని మందు ఉన్నటువంటి యాజకత్వం అనేది కొంచెం పాడైపోయినప్పుడు సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, ఒక కొత్త యాజకుడిని ఇద్దాం అని ఎదురు చూస్తూ ఎవరి ద్వారా యాజకుడిని పంపించాలి, లేకపోతే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుని చూస్తున్నప్పుడు బలిపీఠం దగ్గర ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసిందట తల్లి అయినటువంటి హన్న. ఏమంటుందంటే ఆమె, నువ్వు దయచేసి నాకు మగపిల్లని ఇచ్చింది ఎడలా ప్రభా, వాణిని తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ పరిచర్యకే. చాలా సార్లు సమర్పణ నిన్ను నన్ను కూడా దేవుని దృష్టి ఎలా చేస్తా చెప్పండి? అనుకూలపరుస్తుంది. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. వీళ్ళెవరు కాదు కానీ ప్రభువే అనుకున్నాడట. ఏమని చెప్పంటారా?
ఈ ఈ పాపలోకం అంతా నాశనం అయిపోయింది కదా, నేనే వద్దాం ఈ లోకానికి అని మానవ రూపిగా జన్మించాలని ఆశపడి ఒక స్త్రీని దేవుడు చూడాలనుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ అనుకూలంగా కనబడింది. ఎవరు చెప్పండి? ఆమె మరియా. వెంటనే దేవుడు వేరే స్త్రీకి దేవుడు అవకాశం, వెంటనే ఆమెని, ఎవరామె అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాను. ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడ తన విశ్వాసాన్ని కౌమానం రావంటే ఉండలేదు. తన పరిశుద్ధతకి ఎక్కడ కూడా కలంకమైనను అంటకుండా పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి మరియను దేవుడు చూసిన మరుక్షణము దేవుడు అనుకున్నాడట, ఆమె ద్వారానే నీ లోకానికి కుమారుడిగా. చాలాసార్లు దేవుడు తన బలమైనటువంటి ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చాలని నీవు అక్క చూసినప్పుడు నువ్వు మాడిపోయినటువంటి బలుబులా కనబడితే ఇంకెక్కడ ఉంటుంది అనుకూలత? ఉంటది చెప్పండి? నేను చూసినప్పుడే మీ మొఖాలు ఎలాగినప్పుడు ఇంకా ఆయన చూసినప్పుడు ఎలాగుంటది చెప్పండి? ఇన్ని లైట్లు, ఇన్ని డెకరేషన్లు, ఈ ఆర్టెక్ హాల్లోనే మన ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? మాడిపోయిన బల్బుల్లాగా ఉంటే ఇంకా పరలోక రాజులు వెలుగుతుంది. ఇంకా దేవునికి స్తోత్రం. రాత్రి ప్రభు మనతో జ్ఞాపకం చేస్తాను, నీ జీవితం నా జీవితం కూడా ఈ ప్రస్తుత దినాల్లో నేను చెప్తున్నాను, అపవాదికి చాలా బలము ఎక్కువ అవు దినాలన్నమాట. చాలా బలము కలిగి సతానుడు అనేకమైనటువంటి విధానంలో జీవితాలు పాడు చేయడానికి, కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేయడానికి, ప్రేమ చల్లారిపోవడానికి అనేకమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితము బాధాకరముగా కన్నీటిమయముగా అనేకుల యొక్క దృష్టికి, ప్రాముఖ్యంగా మార్గస్థుల యొక్క దృష్టికి నిన్ను పాడైపోయినటువంటి భూమిగా సతానుడు కుట్ర నువ్వు ఎరిగిన బిడ్డగా దేవుని మందిరంలో విశ్వాసమును నేర్చుకున్న బిడ్డగా రాత్రి ప్రభు వాక్యం దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు కదా, నిన్ను సేద్యము చేయడానికి ఆయన అంటున్నాడు, నీ జీవితము నాకు కావాలి, నేను సాధ్యపరుస్తాను. ఏం చేయాలి నీవు ఈ రాత్రి అంటే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ప్రవర్తన ఉండాలి, అనుకూలమైనటువంటి విధానం ఉండాలి. యాకోబు పత్రికలో ఉంది కదా, దేవునికి లోబడి అపవాదిని. చాలా సార్లు ప్రభా నా జీవితంలో సతాను శోధన ఎక్కువైపోయింది ప్రభా, అందరూ బాగానే ఉన్నారు కానీ నా జీవితం ఎందుకు ఎలా అయిపోయింది ప్రభా అంటారు చాలా. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వాటిని ఎదిరించాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి చెప్పమంటారు? దేవుడికి మనము ఈ దినాలు అదే కదా, జనులు లేదు చెప్పండి. తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడలు, లేకపోతే పెద్దల యొక్క మాటకు లోబడరు, దైవజనుల యొక్క మాటకు లోబడక దేవుని మాటకు మనం లోబడగలిగితే సంగమ వినండి, సతాను యొక్క యుక్తులను మనం తెలుసుకోగలం. ఒకవేళ ఈ రాత్రి మనం అనుకోవచ్చు, వారితో నాకు పని ఏంటండి, వారికి నాకు సంబంధం లేదు, నా జీవితం నాదే, నా పని నాదే, నా ఉద్యోగం నాదే, నా కుటుంబం నాదే, నా పిల్లలు నాదే, నా యజమానులు నేను, నా పిల్లలు వండుకుంటాం తింటాం చాలా అనేటువంటి దానిలో రాత్రి ఎవరెక్కడ ఉన్నారో వార్త చెప్తున్నాను. ఇదేం బిడ్డరా, మన జీవితంలో ఒక ఆపత్కాలం ఉంటది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మాత్రమే. ఆయన వైపు మనం ముందుగానే ఇదేం పిల్లరా కనులెత్తి చూడకపోతే రాత్రి మన జీవితంలో ఏదేను వనము వల్ల మనం ఏం చేయబడలేదు చెప్పండి? మార్చబడలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన బంధువుడైనటువంటి లోతు గారిని దేవుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్లి, ఎత్తైనటువంటి కొండ వంటి ఒక స్థలానికి తీసుకెళ్లి దేవుడు లోకమంతటిని చూపించి ఇలా అన్నాడట, అబ్రహాము మరియు లోతు, మీకు ఈ భూమి మీద మీకు కనబడంత వరకు ఏ ప్రాంతాలు కావాలో కోరుకోండి అంటే, ఇప్పుడు మీదేం పిల్లరా అబ్రహాం గారిని అడిగితే అన్నాడట, నేను తర్వాత చెప్తాను ప్రభా, నా పక్కన ఆయన కోరుకోని ముందు అన్నాడు అబ్రహాం. లోతు గారి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, నీకు ఏ ప్రాంతం కావాలో కోరుకో లోతు అంటే, ఆయన అన్నాడు ప్రభా, నాకు ఈ కొంచెం దూరంలో బహు సుందరమైన ప్రకారం కలిగినటువంటి పట్టణంగా కనబడుతుంది ఆయన, అది చాలా బాగుంది, అది నాకు కావాలి ప్రభు అన్నాడు. వాస్తవానికి ఆ పట్టణాలు మీరేంటి చెప్పండి? సొదొమ. ఓ సరే తీసుకో అక్కడికి పో. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలంటే, ప్రభా నాకు ఏమి వద్దు కానీ నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ నాతో ఉంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నాకు ఘనత, నువ్వు నాతో ఉంటే నాకు జీవం, నువ్వు నాతో ఉంటేనే అదే నాకు గొప్ప ఆస్తి. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి చెప్పమంటారా? అబ్రహమా, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఎలా ఇస్తాను, నేను స్వాస్థ్యం ఇస్తాను. ఆ వాగ్దానం ఆయన మర్చిపోలేదు కాబట్టి ఆయన దేవుని కంటే మరి ఎక్కువైనది ఏది అనుకోలేదు. ఎప్పుడు కూడా దేనిని కూడా ప్రేమించాడు. తన ఒక్కడైనటువంటి కుమారుని కూడా దేవుని కొరకు కుదురుకోవడానికి ఇష్టపడ్డాడు తప్ప కేవలం దాని యొక్క అర్థమని చెప్పమంటారా? చూడండి, అబ్రహాం ఎంత దేవునికి అనుకూలంగా. రాత్రి దేవుని దృష్టిలో నిన్ను ఎప్పుడు దేవుడు చూసినా పాడైపోయినటువంటి భూమిగానే, సేద్యము చేయబడినటువంటి భూమిగానే,
ఇంకెప్పుడు కూడా మన జీవితం ఇప్పుడు మీరేంటారా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా దేవుడి దృష్టికి కనబడితే, విశ్వాసము నేర్చుకుని దానికి అర్థము చేసుకునేటువంటి వారముగా ఉంటే, ప్రతి పరిస్థితిని బట్టి నీ విశ్వాసం రోజు రోజుకి మారిపోయిందిగా ఉంటే, రాత్రి ఏదేను అనుకోలే మనము మార్చబడలేమేమో. ఆ సంతోషము, ఆ సమాధానం, ఐక్యత, ప్రేమ, నెమ్మది, జీవము మన జీవితంలోనికి రాదేమో. అందుకే దేవుడు అంటున్నాడు కదా, రాత్రి నుండి నీవు నాకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, అనుకూలమైనటువంటి సంఘముగా ఉండాలి, అనుకూలమైనటువంటి కుటుంబముగా ఉండాలి. ఎవరి దృష్టికి చెప్పండి? దేవుని దృష్టికి ఎలా ఉండాలి? రాత్రి నుండి కూడా మనము అనుకూలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకూలమైనటువంటి విధానంలో ప్రభు కొరకు మనం నిలవబడాలి. ఏం చేస్తే నేను అనుకూలంగా ఉండగలనండి, నేను ఏం చేస్తే నా జీవితంలో నేను అనుకూలంగా ఉన్నట్టు మనము దేవుని వాక్యం నుండి నేను వివరించను కానీ క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త ఒకసారి తెరవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు చెప్పునను నిరాపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టి యందు నీతిమంతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వీరిద్దరు అంటే వారి పేర్లు ఉన్నాయి, జకరియా మరియు ఎలిజబెత్. నవ్వు చూడండి, ఎవరు వారి పేరు ఏంటి చెప్పండి? వారు దేవుని మందిరములో యాజకత్వాన్ని జరిగించేటువంటి ఒక చక్కటి జంట. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది ఏంటంటే వారు యవనస్తులు కాదు. ఆ మాట చెప్పబడినప్పటికీ వారు యవనస్తులు కాదు, కానీ యవన ప్రాయములో దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ సమయం దగ్గర నుండి యాజకత్వం ఎప్పుడైతే జకరియా చేతికి వచ్చిందో అప్పుడు నుండి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా తమ వృద్ధాప్యం వరకు కూడా, మీరు ఆ మాటను కూడా మీరు చదువుతూ ఉంటారు, కిందకి మీరు చదవండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. వారు ఎవరంటే బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? దేవుని దృష్టికి మనము అనుకూలంగా ఉండాలి. ఏం చేస్తే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నట్టు అనే మాట ఈ భార్య భర్తల దగ్గర నుండి మనం నేర్చుకోగలిగితే, జకరియా ఎలిజబెత్ ఉన్నటువంటి ఒక బలమైన మంచి లక్షణం ఏంటో చెప్పమంటారా? వారు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వారి పని ఏంటంటే దేవుని ప్రజల తరపున దేవుని సన్నిధిలో ధూపం వేయడమే వారి యొక్క పని. వారి పని ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా ధూపం వేయడం వారి పని. దేవుని మందిరంలో వారి వంతు వచ్చినప్పుడు వారి శక్తి కొలది, వారి బలము కొలది వారికి పని ఏంటంటే ధూపం వేయడమే వారి యొక్క పని. అలాగని వారి జీవితంలో జాగ్రత్తగా ఒక కొరత ఉంది. ఏంటా కొరత అంటే, ఎలిజబెత్ అమ్మ ఏం లేదట, ఆమెకి 2 విషయాలు మీరు గమనించండి. వారు వృద్ధులైనంత వరకు, బహుకాలము గడిచిన వృద్ధులు. బైబిల్ సెలవిస్తా ఉంది ఏ వయసు వస్తే బహుకాలం గడిచిన వృద్ధులు అనే మాట చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో భక్తులైనటువంటి వారు జీవించినటువంటి ఆయుష్కాలం మనం చూస్తే 500, 600, 700, 800 భూమి మీద పెరుగుతున్నటువంటి అత్యధికమైనటువంటి ఆయుష్కాలం బైబిల్ సెలవిస్తుంది 969 సంవత్సరాలు అండి. ఎవరైనా అంటే మెతుషెల. ఎంతకాలం బ్రతికాడు చెప్పండి? ఆ మాట ఎంత బాగుంటుంది కదా, 900. దేవుడు కనబడి అమ్మ నీకు 900 ఆయుష్కాలం ఇచ్చానంటే ఏం చేస్తారు చెప్పండి? ప్రభు ఎన్నాళ్ళు ఈ వికాస్ కాలంలో ఉన్నాం ప్రభా, సమయం సరిపోలేదు మాకు. లోకమంతా ఏం చేస్తాం మేము చెప్పాలి? ఏం చేస్తాము? ఒకసారి రౌండ్ ఇచ్చేస్తాం ప్రభా అంటున్నా. అలాగా చెప్పండి. 900 సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడంటే, ప్రభు ఎంతకాలం కూడా ఆ పచ్చ చీర కట్టుకున్నాను, ఎప్పుడు కూడా ఆ ఇంట అలాగా ఆమె యొక్క చీర కట్టుకోలేకపోయినకపోతే, ఆ గృహాన్ని కట్టుకోలేకపోయిన ప్రభు, ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయినని మనం ఈ లోక ప్రకారమైనటువంటి విధానంలో మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు 100ల సంఖ్యలో ఆయుష్కాలని జీవించారు. నోవాహుకు ఇంచుమించుగా 500 ఏండ్లు ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడట, నీ కుటుంబం కొరకు వాడును చేసుకోమని. 620 ఆ ప్రాంతం వచ్చినప్పుడు నోవాహు వాడు పూర్తయింది. 100 లేక 120 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది ఆయనకి. 500 ఏళ్ళు, 600 ఏళ్ళు. అర్థమైందండి? అయితే నూతన నిబంధనకు వచ్చినప్పటికీ మనుషుని యొక్క ఆయుష్కాలం ఎంతకు పడిపోయిందంటే, ఎక్కడికి చెప్పండి? 80 సంవత్సరాలకి. దేవునికి స్తోత్రం. బైబిల్ సెలవిస్తుంది ఇంక 80 దాటితే ఇంక బహుకాలం గడిచినటువంటి వృద్ధులు. బహుకాలం గడిచినటువంటి వృద్ధులు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కన్నులు ఏమైపోతాయి చెప్పండి? కన్ను దృష్టి ఏమైతుంది? కొంచెం
శరీర బలం అయిపోతుంది, తగ్గిపోతుంది. కానీ వారు మాత్రమట ఎన్ని అవరోధములు వచ్చినా వారికి అప్పగించిన పని ఉంది చూసారా, దేవుని దృష్టిలో మేము ఈ ధూపం వేయడానికి ఏర్పాటు చేయబడిన విషయాన్ని ఆ నిబంధనలు వారు మర్చిపోకుండా ధూపం వేయటం అనేది ఎప్పుడు కూడా వారి జీవితంలో మర్చిపోలేదు. రెండు, ఒకటి వృద్ధులైనా ఓపిక లేకపోయినా ఆ వయసు వచ్చేంత వరకు కూడా వారు ప్రయాసపడ్డారు దేవుని కొరకు. ఇక రెండు, వారి జీవితంలో కొరత ఉంది. ప్రభా ఎన్నాళ్ళు ఉన్నాం కదా ప్రభు, ఎన్నాళ్ళు ధూపం వేసాం కదా నైనా, గర్భఫలం ఇస్తే ఏమైపోయింది ప్రభు అని ఎప్పుడు కూడా దేవుని కోపించారు చెప్పండి. ఈనాటి క్రైస్తవులకు చాలా తేలిక వచ్చేస్తుంది ఏంటి చెప్పండి, కోపం. చాలా సులువుగా వచ్చేస్తుంది కోపం. ఎక్కడ ఉంటది అంటే జోబిలోనే ఉంటది. మీకు 30 ఉంటుంది, నాకు జోబిలో ఉంటది. ఎందుకంటే దాచుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. మేము 30 ఉంటే అందరు కనబడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఎవరి ముందు చూపించాలి, ఎవరి ముందు దాన్ని ఏమంటాం, పగ, ద్వేషము, క్రోధము. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకటి, వారు వృద్ధులు, వారిలో శరీర సంబంధమైనటువంటి బలము క్షీణించిపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘం ఉంటది. 7 సంఘాల గురించి దేవుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారికి చెప్తూ 7 సంఘాలకి అంటే 7 ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకి పత్రికలు రాయి అనే మాట చెప్తూ అందులో 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయం చివరిలో ఉంటది. ఆ సంఘానికి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్తారు, చాలా చక్కనైన మాట. ఏంటి చెప్పమంటారా, సంగమా నీలో శక్తి కొంచెమైనను కూడా, జాగ్రత్తకి మాట వినండి, నీలో శక్తి కొంచెమైనను కూడా నీవు నా వాక్యం నిరునక నా ఆజ్ఞను గైచుకుంటేవి కనుక ఇదిగో నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉంచాను, దానిని ఎవడు మూయ లేక. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో ఉత్తరాలు రాసే ముందు ఎవరు ఉత్తరం రాస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారో అడ్రస్ ఉంటుందా? అలాగే ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి ముందు పైగా తాను ఎవరో దేవుడు చెప్పుకుంటాడు. తాను ఎవరు, తన అధికారం ఏంటి దేవుడు చెప్పుకుంటూ ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చినప్పటికీ తాను ఎవరైనా పరిచయం చేసుకుంటాడు దేవుడు. ఎవడు మూయి లేకుండా ద్వారములు తెరువాడును, ఎవడు తెరువు లేకుండా ద్వారములు మూయవాడును. దాని అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగా తలుపులు వేసేస్తే దాన్ని ఎవడు కూడా ఈ లోకంలో తెరవలేడని, ఆయన ఉద్దేశపూర్వకంగా తలుపులు తీస్తే దాని లోకంలో ఏ శక్తి ఏం చేయాలి చెప్పండి. దేవునికి ఉన్నటువంటి అధికారం అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈ దేవుడు లోనటువంటి ఘనత ఏంటంటే నువ్వు చెప్పాలి, నా దేవుడు అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ద్వారములు తెరిస్తే దాన్ని మూసే శక్తి లోకంలో ఏ శక్తికి కూడా లేదని చెప్పగలగాలి. అలాంటి అధికారం కలిగిన దేవుడు అని తను పరిచయం చేసుకుంటూ అంటాడు ఆ ఫిలదెల్ఫియా సంఘంతో. ఏమనంటే నీకున్న శక్తి కొంచెమైనను, అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ప్రాంతం అంటే 1వ శతాబ్దపు సంఘములో ఆరాధించడానికి అనుమతులు లేవు. క్రీస్తు అనేటువంటి మాట పలికిన, క్రీస్తు అనేటువంటి మాట ఎక్కడ అలాంటి ఆరాధన కనబడి ఏం చేసేవారంటే వారందరినీ కూడా ఆయనను వారు ఎప్పుడు కూడా మాట చెప్పలేదట. క్రీస్తు ఎవరో మాకు తెలుసు తప్ప ఆయనను ఎరుగము అనేటువంటి మాట మేము బ్రతుకున్నంత వరకు కూడా, మా జీవితంలో మరణించేంత వరకు కూడా ఆయన ఎవరో తెలియదు అనే మాట మీరు మా నోట నుండి వినలేరనేటువంటి ధైర్యపదమైనటువంటి మాట వారు చెప్పారు. మనం చూస్తూ ఉంటాం అలాంటి దేవుడు అలాంటి విశ్వాసం కలిగిన వారితో మాట్లాడిన మాట ఏంటి చెప్పంటారు, ఇదిగో నీ ఎదుట నేనేం తెరిచి ఉంచానో ద్వారములు తెరిచి ఉంచాను, దానిని ఎవడు ఏం చేయలేడు. దేవుడు చాలాసార్లు కూడా ఏదేను మనవల్ల మన జీవితంలో బలమైన ద్వారం తెరవాలని ప్రభు ఆశపడినప్పుడు నేనే ఆయన దృష్టికి అనుకూలంగా లేక చాలా సార్లు ఈ జకరియా ఎలిజబెత్ ఏం చేస్తే వారు దేవుని దృష్టికి అనుకూలంగా ఎలా ఉన్నారంటే వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలా ఉన్నారు చెప్పండి, జకరియా ఎలిజబెత్ కూడా నీతిమంతులై ఉన్నారట. దాని అర్థమేంటి చెప్పమంటారు సంగమా, వారు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా అనుకూలమైనటువంటి వారుగా, ఈ రాత్రి నిన్ను నన్ను కూడా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి విధానంలో చూపించింది ఏంటి చెప్పమంటారు, మనలో దేవునికి ధూపము వేయడం. ఎక్కడ వేస్తున్నారు వారు చెప్పండి, జకరియా ఎలిజబెత్ ఎక్కడ వేస్తున్నారు ధూపాన్ని? సంగమా క్రైస్తవుడు తమ జీవితంలో దేవుని కొరకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని కొరకు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తికి ఎప్పుడు చెప్పమంటారా, ఏ కుటుంబం అయితే తన కుటుంబ పక్షాన్ని, ఏ కుటుంబంలో అయితే నా తల్లిదండ్రులు చెప్తా ఉంటారు చాలా ప్రసంగాలు, లేకపోతే వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి నేను నేర్చుకున్నటువంటి పద్ధతి ఏంటంటే కుటుంబంలో ఒక్కరు వారి కుటుంబ పక్షాన్ని నిజంగా దేవునికి ధూపం వేసేవారైతే విశ్వాసంతో ఆ కుటుంబం అంతటిని వారి ధూపం ద్వారా దేవుడు ఏం చేస్తారు చెప్పండి. రాత్రి దేవుని యొక్క ఆశ ఏంటో చెప్పమంటారా, నీ కుటుంబంలో అందరూ దేవుని మందిరంకి రాలేకపోవచ్చు, నీ కుటుంబంలో అందరూ కూడా దేవుని మందిరం యొక్క అనుభవాన్ని ఎరగని వారయ్యొచ్చు. కానీ రాత్రి అంటున్నాడు కదా, ఉన్న నీవైనను నీ కుటుంబ పక్షాన్ని ఏం చేయాలి చెప్పండి, ధూపమైన. ప్రభా 100 కలిగిపోయింది ప్రభా. యోబు యొక్క ఆశ అదే కదా, ఉదయాన్నే లేచినట్టు యోబు చాలా అడావుడిగా
లేచి ఏం చేస్తాడు చెప్పండి? నా బిడ్డలలో ఎవరైనా నీ దృష్టికి అనుకూలంగా లేకపోతున్నారేమో ప్రభు అని ఒక్కొక్క బిడ్డ పక్షాన్ని ఏం చేస్తాడు చెప్పండి? 10 బలిపీఠాలు కట్టి 10 దహన బలులు అర్పించి ఎప్పుడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలని అనుకుంటున్నాం అని యోబు ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి స్తోత్రం. అలాగని బిడ్డలు ఇప్పుడు నేర్పిల్లరా దేవుని యొక్క దృష్టికి యోబు వారి బిడ్డలకు తెలిసి ఆ బలు అర్పించాడో తెలియక అర్పించినటువంటి మాటలు దేవుని వాక్యంలో లేవు, కానీ అది ఎరగనిటువంటి వారి బిడ్డలు ఎప్పుడు కూడా బంధువులకి విందులకి సంబరాలకి హడావులకి ఒక ప్రకారమైనటువంటి పద్ధతులకు ఉండటం బట్టి ఏమైపోయింది చెప్పండి? భయంకరమైనటువంటి సుడిగాలు వచ్చి వాళ్ళు ఏం చేసింది చెప్పండి? యోబు యొక్క దూపం వారిని కాపాడలేదంటారా? యోబు యొక్క ప్రార్థన పిల్లలు వారు రక్షించలేకపోయింది అంటారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోబు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దేవుడు నమ్మి పరీక్షలు నిలవబడతాడని ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిగా ఆ కేటగిరీలో యోబు ఉన్నాడు కాబట్టి మనం ఆ వ్యక్తి గురించి చెప్పడానికి సరిపోం. కానీ దేవుడు నిజంగా పిల్లలు ఆ స్థానంలో ప్రభు ఎప్పుడు కూడా నిన్ను ఉంచలేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, తట్టుకు ఎంత నువ్వు మోయగలవో దేవుడు అంతే నీ మీద పెడతాడు తప్ప దానికంటే ఎక్కువ భారము అవునా కదా చెప్పండి? నువ్వు ఎంత మోయగలవో ఆయనకు బాగా తెలుసు. బిడ్డ ఎంత తింటుందో తల్లికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. అలాగే దేవుడు నీ జీవితంలో ఎంత శ్రమకు నువ్వు తాళగలవో, ఎంత బలహీనతకు నువ్వు తట్టుకోగలవో చాలా సార్లు దేవుడు దాన్ని నీకు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే దానిని బట్టి అయినా నువ్వు ఎవరి దృష్టికి అనుకూలపరచబడాలంటే దేవునికి స్తోత్రం. మొదటి మాట మనం చూస్తాం, జకరియా ఎలిజబెత్ అట వారు వృద్ధులైనను వారు శక్తి తక్కువైనను, 2 వారి జీవితంలో ఉన్నటువంటి ఒక కొరత ఏంటంటే గర్భఫలం లేకపోవడం. కానీ ఆ ధూపం వేస్తని ఎదురు చూశారు తప్ప ఎప్పుడు దేవుని సన్నిధిలో వారు కోపగించుకోరు. రాత్రి గల సమయంలో అట్టి విశ్వాసం మనలో ఉండి అలాంటి ధూపము నీలో దేవుడు చూడాలని ఆశపడినప్పుడు అలా నీ కుటుంబ పక్షాన్ని నువ్వు దూపం వేయగలిగిన బిడ్డగా, నీ జనుల పక్షాన్ని నువ్వు దూపం వేయగలిగిన బిడ్డగా దేవుని సందులో మానక దూపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారములో దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఒక బలమైన ఆజ్ఞ, ఎప్పుడు ధూప వేదిక మీద ఎప్పుడు కూడా ధూపం ఏ కారణం చేత ఆగకూడదు. ఒకవేళ నీలో ఆ ధూపం ఆగిపోయినట్లుగా దేవుడు గమనించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి సహవాసం అనేది దేవుడిలో ఆగిపోటు చూసి నీతో మాట్లాడుతున్నాడేమో వల్ల నా తల్లి నీవు దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి మళ్ళీ ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. కొరతను బట్టి చాలా సార్లు కోపగించుకుంటూ ఉంటాం, కానీ సర్వశక్తిమంతుడైన ప్రభు నా దేవుడని ఎంచి నీవు ఆయన దృష్టికి ధూపం వేసి బిడ్డకు అనుకూలపరచబడితే వారంత కాలము బిడ్డల కొరకు ఎదురు చూశారు. దానికి ప్రతిఫలముగా వారికి కలిగిన బిడ్డ పేరేంటి తెలుసా? ఇప్పుడు మీదేం పిల్లరా? యోహాన్. దేవునికి స్తోత్రం. యోహాన్ గారిని దేవుడు ఇచ్చాడట. యోహాన్ గారి గురించినటువంటి చరిత్ర మనం బైబిల్లో చదివితే ఏం చేస్తాను చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట. క్రీస్తు కొరకైనటువంటి గుర్తులను కనుగొన్నటువంటి బిడ్డగా అనేక మందికి బాప్తిస్మం ఇచ్చు ఏం చేస్తుంది చెప్పండి? మీ స్త్రీలు కనినటువంటి వారిలో స్త్రీలు కనినటువంటి బిడ్డలలో ఈ బిడ్డ గొప్పవాడిగా ఎంచబడతాడని దేవుని వాగ్దాన పుత్రుడికి ఇవ్వబడ్డాడు యోహాన్. దేవునికి స్తోత్రం. బిడ్డరా చాలా సార్లు గొప్ప విషయాలు దేవుడు మనలో కలిగి చేయాలంటే నీవు ఆయన దృష్టికి నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా కనబడాలి చెప్పండి? గొప్పగానే కనబడాలి. ఎలిజబెత్ వారిద్దరు కూడా గర్భఫలం యొక్క లోటును బట్టి వారు కోపగించుకోలేదు. అలాగని వృద్ధులైపోయింది కదా ప్రభా, వారికి వేరే బాధ్యత అప్పగించలేకపోతే వేరే వారిని నియమించు ప్రభా అనేటువంటి విధానంలో మరి ఎప్పుడు ధూపం వేయటం ఆపలేదు. రాత్రి దేవుడు అంటున్నాడు కదా, ధూపం వేయటం ఏ కారణం చేత నువ్వు ఆపోదు. ఎందుకంటే నువ్వు ధూపం వేయటం ఆపోవు అంటే నీవు నేను కూడా అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. వారికి చోటిస్తే నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఎవరైనా ఒక వ్యక్తి సాతానికి దొరికితే అపవాదికి దొరికితే పిల్లరా వాడు పిప్పి చేసి వదిలేస్తాడు. సాతాను యొక్క శోధన మన జీవితంలో ఏ కారణం చేత కూడా తక్కువ చెప్పండి? ఎలాగా ఏ కారణం చేత వాడిని తక్కువ అంచనా? ఈ రాత్రి దేవుని యొక్క ఆశ అభిలాష ఏంటంటే ధూపం వేసేటట్టుగా మనం మారాలి. చివరి రోజు నీ కుటుంబ పక్షాన్ని ప్రార్థన చేసేటువంటి బిడ్డగా, నీ కుటుంబ పక్షాన్ని ఉపవాసం ఉన్నటువంటి బిడ్డగా, నీ కుటుంబ పక్షాన్ని కన్నీరు విడిచినటువంటి అన్నావలు ఎప్పుడైతే దేవుని దృష్టికి ధూపం వేయించుండో కనబడతావో నీ జీవితంలో నా జీవితంలో ఆలస్యమైన యోహాను వంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను పుట్టిన తర్వాత అతని యొక్క కీర్తి కానీ అతని యొక్క ప్రతిష్ఠితులు కానీ లోకమంతటా వ్యాపించినటువంటి విధానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం.
ఒకటి ఇప్పుడు మీరు ఏం పిల్లరా, మనం ఎప్పుడు అనుకూలముగా దేవుని దృష్టి కనబడతాం చెప్పండి. మొదటిది ధూపం వేయగలిగిన బిడ్డగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి మనము? ధూపం వేయగలిగినటువంటి బిడ్డగా ఉండాలి. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. రెండో మాట, మనం ఏం చేయగలిగినటువంటి వారముగా ఉంటే దేవుడి దృష్టికి అనుకూలమైనటువంటి పనిని జరిగించే వారమై ఉన్నాము. రెండవ మాట, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు జరిగించుతును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి చూడండి, మొదటిది ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో నువ్వు అనుకూలమైనటువంటి బిడ్డగా ప్రభువు దృష్టికి ఎప్పుడు కనబడతావు? నీ కుటుంబ పక్షాన్ని ఏమేయాలి దేవుని సన్నిధిలో చెప్పండి? ధూపం వేయాలి. ప్రతి ఉదయం నువ్వు లేవగానే ధూపం వేయడం ప్రారంభించాలి. ప్రతి వారం దేవుని మందిలో ధూపం వేయడం ప్రారంభించాలి. ప్రతి పరిస్థితిలో కూడా నీ జీవితంలో నిన్ను ఆపత్కాలము నెట్టివేసిన శ్రమ ఎట్టిదైనను కూడా దానిని నేరుగా దేవుని మందిరం నుండి తీసుకొచ్చి కనిపెడుతూ, ప్రభా ఈ గొప్ప కార్యం నా జీవితంలో నువ్వు ఎప్పుడు చేస్తావు అనేటువంటి విధానంలో ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? మనము కనిపెట్టాలి. ధూపం వేయటం అనేది నీళ్ళు ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నీ జీవితంలో శ్రమలు నేను అలుగుకుంటాయి. ధూపం వేయటం ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ఆగిపోస్తావో అప్పుడు నుండి నీ జీవితంలో బలహీనతలో నేను ఏలుబడి చేస్తాయి. ఎప్పుడైతే ధూపము నీళ్ళు ఆగిపోతుందో నీ జీవితంలో కలవరలు వస్తాయి. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, ఎవడైనా నువ్వు దేవుని కృప పొందకుండా తప్పిపోతున్నాడేమో, జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, దానిని చూసుకోవాలి. చేదైన వేరు మీలో రావడాన్ని బట్టి కలవరం వస్తుందేమో. చేదైన వేరు, వేరు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? వేరు యొక్క లక్షణం ఏంటి? మంచిదైన చెడ్డదైన వేరే లక్షణం లోతుగా, కానీ చేదైన వేరు మనలో ఉంటే దాని వల్ల వచ్చే ఫలాలు, కనబడే ఫలాల పేరేంటి చెప్పమంటారా? కలవరము. చెప్పండి, ఏంటి చెప్పండి? చాలా సార్లు దేవుని బిడ్డలంగా మనలో ధూపం వేయటం అనేది మనలో ఆగిపోతే ఆటోమేటిక్ గా నీళ్ళు ఏమొచ్చేస్తే చెప్పండి? చేదైన వేరు బహు లోతుగా నాటుకోవడాన్ని బట్టి పైగా కనబడే ఫలం యొక్క పేరు కలవరం. ఆ కలవరం నేను నిద్రపోలేవు, ఆ కలవరం ప్రశాంతంగా నేను తినలేవు. ఆ కలవరం చాలా సార్లు నీ ప్రయాణంలో ఆపద కలిగించేస్తుంది. మైండ్ సరిగ్గా లేక ప్రయాణం చేస్తే ఏమవుతాయి చెప్పండి? ఏమైపోతాయి? చాలా సార్లు ప్రశాంతతను కోల్పోయినటువంటి వ్యక్తి తన ఉద్యోగంలో ఏకాగ్రత పని చేయగలడా? ఏ ఉద్యోగం తన పని ఏకాగ్రత చేయడో ఆ ఉద్యోగంలో అతను ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేడు. చాలా సార్లు ఉద్యోగంలో లేకపోతే వ్యాపారంలో లాభం రావట్లేదంటే కారణం ఏంటంటే అతని కుటుంబంలో ఉన్నటువంటి కలవరాలు, ఆ అప్పుల వల్లైనా, బలహీనతల వల్లైనా, వ్యాధి బాధల వల్లైనా, అప్పుల యొక్క నిందల వల్లైనా, మరి ఏమైనా కూడా కలవరం మానవునికి జీవితంలో ఎప్పుడు ఉంటుందో ఆ వ్యక్తి జీవితం ఏ విషయంలో కూడా విజయవంతంగా వెళ్ళదు ముందు. అందుని బట్టే అది ప్రభు దగ్గరికి వచ్చి ఆ చేదైనటువంటి కలవరాన్ని ఏ మనుషుడి లోకంలో నీలో నుండి దూరం చేయలేడు, నీలో నుండి తీయలేడు. కానీ పరమదేవుడు మాత్రమే తన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు నీ హృదయాన్ని కుమ్మరించి ధూపం వేస్తే నీలో ఉన్నటువంటి కలవరాన్ని దేవుడు వేరుతో సహా తెలియజేస్తే చెప్పండి, పెరిగి అవతల పాడేస్తాడు. రాత్రి దేవుడు అదే మనలో జరిగించి మనలో ఏదైనా మనం వల్ల దేవుడు లాంటి గొప్ప నిర్మలమైనటువంటి ప్రశాంతత ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడగా, నువ్వు దేవుని దృష్టికి నేను దేవుని దృష్టికి ఎలా కనబడాలి? అనుకూలంగా కనబడాలి. ఏం చేస్తే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుంది చెప్పండి? ఆ జకరేలు వారి ధూపాన్ని కొరతలో చాలా సార్లు కోపగించుకోకుండా దేవుని మందిరంలో మనం కనిపెట్టగలగాలి. అలాగా చేయగలిగితేనే ప్రభు సన్నిధిలో ఏదైనా మనం మార్చబడతాం. రెండవది, హిజ్కియా మహారాజు ప్రార్థన చేస్తాను. గర్భహృదయం అతనిలో వచ్చింది. మీకు తెలుసు కాబట్టి నేను త్వరగా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా. హిజ్కియాలో ఒక గర్భహృదయం వచ్చింది. తను రాజు అయ్యాడు, చాలా ఆస్తులు తనకున్నాయి. అయితే దేవుని కొరకు మంచి కార్యాలు చేశాడు, పుణ్యకాలు చాలా మంచి కార్యాలు చేశాడు. కానీ ఒక రోజు ఏమైందంటే తనలో ఒక గర్భ హృదయం వచ్చేసింది. ఆ గర్భ హృదయం తను ఏం చేసిందంటే మరణం వరకు కూడా పోయేటట్లుగా అతను ఏమేమి జరిగింది చెప్పండి? ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేసింది అతనిలో. దేవునికి స్తోత్రం. కలవరపడిపోతున్నాడు. రాజు గారు ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఒకనొక రోజు ఉదయాన్నే లేచి తన సీట్లో కూర్చుని ఆలోచించుకుంటా ఉంటే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడట. ప్రవక్తను పంపించి హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు నీ పని అయిపోయింది, నువ్వు మరణం అయిపోతావు, ఈ పరిస్థితి ఎలా ఉంది అనగానే హిజ్కియా చాలా బాధపడి, ఈ చెప్పినటువంటి ప్రవక్త తిరిగి గుమ్మమును దాటక ముందే హిజ్కియా చేసిన పని ఏంటంటే గోడ వైపు తిరిగి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు, ప్రభా
ఈ రోజు నాలో ఈ అపరాధం ఉండొచ్చు, ఈ రోజు నాలో ప్రభా నీ దృష్టికి ఈ నాతో ఉండొచ్చు, లేకపోతే ఈ రోజుకి నాలో ఈ పాపం ఉండొచ్చు, కానీ నీ దృష్టికి నీ సన్నిధిలో పూర్వ దినాల్లో ముందు దినాల్లో నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాడంటే చెప్పండి, అనుకూలముగా నీ సన్నిధిని నేను ఎట్లు అనుకూలంగా నడుచుకుంటున్నా దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. చూడండి, ఆ దినాల్లో అతడు దేవుడికి అనుకూలంగా నడిచినటువంటి ఆ పనే ఆ రోజు వెళ్ళిపోతున్న ప్రవక్తని దేవుడు మరలా తిరిగి పంపించి చెప్పాడట, హిజ్కియా నీ ప్రార్థన నాకు వినబడింది అయ్యా, నువ్వు పూర్వ దినాల్లో నా సన్నిధిలో చేసినటువంటి అనుకూలమైన పని, అది నేను చెప్తాను, అనుకూలమైనటువంటి పనియే నీకు ఆరోగ్యం ఇచ్చింది అయ్యా. ఏమిచ్చింది అక్కడ హిజ్కియా చెప్పండి, ఎన్నాళ్ళు 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవుడు ఎలా మార్చాడు చెప్పండి, ఏముంది ఏదేను వనములో మొదట ఆరోగ్యం ఉంది, బలహీనత లేదు. ఆ బలహీనతల నుండి పోవడానికి అతడు పూర్వదినాలు చేసినటువంటి ఒక అనుకూలమైన పనట. ఒక పేజీకి తిరిగేయండి, 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. అదే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనొచ్చు గైకొనెను గనుక కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన ప్రతి చోట అతడు జయం పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడను. దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి చెప్పండి, నేను చచ్చిపోతానేమో, ఈ బలహీనత నన్ను చంపేస్తుందేమో, ఈ రోగం నన్ను చంపేస్తుందేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు ప్రభాతంతో చెప్పాడు, నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు, కానీ నువ్వు చేసావు కదా ప్రార్థన. ఏంట ప్రార్థన? అతడు దేవుని సన్నిధిలో అనుకూలంగా నడిచినటువంటి కొన్ని పనులు ఉన్నాయట, కొన్ని దినాలు ఉన్నాయట. అలాంటి పనులను బట్టి ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి. చాలా సార్లు ఎవరైనా ఈ మాట చెప్తుంటారు కొన్నిసార్లు, ఏంటంటే మా నాన్నగారు చేసిన ప్రార్థనే, లేకపోతే మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు చేసినటువంటి ధర్మకార్యాలు ఈ రోజు మమ్మల్ని ఎలా నడిపించాయి. ఎన్నర్లేదు ఈ మాట చెప్పాను, వాళ్ళు చేసినటువంటి ధర్మకార్యాలు ఈ రోజు మమ్మల్ని ఎలా నడిపించాయని చెప్పి చాలా సార్లు తల్లిదండ్రులు జరిగించినటువంటి ధర్మకార్యాలను బట్టి ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా మనం నమ్ముతుంటాం. అది వాస్తవమే. అలాగే మన జీవితంలో పరిశుద్ధతను కలిగి, విధేయతను కలిగి, యథార్థతను కలిగి నువ్వు దేవుని సన్నిధిలో కొన్ని ఇక్కడ చదవనటువంటి విధానంలో మనము చదువుతూ వస్తే అక్కడ అన్నాడు కదా, దేవుని కొరకట, దేవుని కార్యాలు చేయడంలో అన్నట. చూడండి, చదవడం వల్ల 6వ వచనం కదా, 18వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నాం. యెహోవాను హత్తుకున్నాడట, అంత మాత్రమే కదా ఆయనను వెంబడించడంలో వెనుదీయలేదట. నవ్వి చూడండి, రెండవది ఏంటో చెప్పమంటారా, దేవుని వెంబడించడంలో హిజ్కియా గారు ఎప్పుడు కూడా ఏం చేయలేదని చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే కాంప్రమైజ్ ఎప్పుడు కూడా అతడు అవ్వలేదు. అర్థమైందండి. లోకంలో బిడ్డరా ఎన్నో విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కానట ఒక విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నువ్వు వెనుతిరగకూడదు. ఎవరి విషయంలో చెప్పండి? దేవుని కొరకు ఆయన ఆజ్ఞలు గైకోవడంలో కానీ, ఆయన పని చేయడంలో కానీ, ఆయన పరిచర్య చేయడంలో కానీ ఎప్పుడు కూడా వెను తీరటువంటి బిడ్డగానే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒకటి, నేను దేవునికి అనుకూలముగా పరిచయం చేసే మొదటి పద్ధతి ధూపం వేయడం. అది ఎప్పుడు నేను ఆగిపోయిందో అప్పుడు నుండి మన జీవితంలో కలవరాలు వస్తాయి. ఎప్పుడు ధూపం నీళ్ళు ఆగిపోయిందో అప్పుడు నుండి కుటుంబంలో లేనిపోని సమస్యలు, వ్యాధి బాధలు, భయంకరమైనటువంటి పరిస్థితుల వలన అనేకమైన కలవరాలు వచ్చి ప్రతి విషయంలో కూడా మనము నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రభు వాటన్నిటిని తొలగించి నేను ఎలా మార్చాలనుకుంటూ చెప్పండి, ఏదేను మనం మార్చాలనుకుంటూ ఉంటాం. 2, నీవు నేను కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలంటే రెండోది ఖచ్చితంగా ఆయనను అనుసరించడంలో గాని, ఆయనను వెంబడించడంలో గాని ఎప్పుడు కూడా చెప్పండి వెనకకు తిరిగి ఎప్పుడు కూడా చూడొద్దు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక మాట ఉపమానంగా చెప్తూ, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? నన్ను చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా నన్ను వెంబడించాలనుకున్నాడా వాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఉపేక్షించుకోండి అంటే చెప్పండి, తను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఈ మాట చదివినటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఒక 10 మంది కలిసి అనుకున్నారంటే, ప్రభు నిన్ను వెంబడించాలనుకుంటున్నాం ప్రభు, ఏం చేయాలని? నిన్ను అనుసరించాలనుకుంటున్నాం ప్రభు, నిన్ను ఫాలో అవ్వాలనుకున్నాం ప్రభు, ఏం చేయాలి? అయితే ఆ మాట ప్రభు జ్ఞాపకం చేయగానే వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఏంటంటే, సిలువ మోయమన్నావు కదా ప్రభా అని 10 అడుగులు సిలువ ఏం చేసుకున్నారంటే 10 మంది కూడా. ఎన్ని అడుగులు సిలువ చెప్పండి? నిజంగా ప్రభు చెప్పిన మాటకు అర్థమదా? కాదు కదా.
10 మంది కలిసి ఎన్ని అడుగులు సిలువ చేయించుకుని చెప్పండి? 10 అడుగులు సిలువ చేయించుకుని ప్రభా నువ్వు పర్మిషన్ ఇస్తే కొద్ది దూరం మోస్తాం ప్రభా అనుకున్నారట. లేదు ప్రభు మీరు మొయ్యలేరు నా ఆయన అంటే, లేదు ప్రభా మేము మోసేస్తాం ప్రభా అన్నారట. సరే 10 అడుగులు సిలువ ఎత్తుకోండి, నేను ముందు నడుస్తాను, కొద్ది దూరం మీరు నన్ను వెంబడించి. మీ ఆశ నేను ఎందుకు కాదంట, మీరు బరువు మోస్తానంటే నేను ఎందుకు వద్దంట. అలాగా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నిజంగా జరిగింది కాదు కానీ నేను ఉపమానంగా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా మాట్లాడాలి. మనము ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా ప్రభువుని వెంబడించడంలో ఎక్కడ కూడా ఏమో కూడా చెప్పండి తగ్గకూడదు. అయితే వీళ్ళు ఏమన్నా చెప్పండి 10 అడుగులు సిలువ మోసేస్తూ ప్రభా నువ్వు వద్దాను అయినా మేము ఏం చేస్తాం దాన్ని మోసేస్తాం. సరే ఇప్పుడు 10 అడుగులు సిలువ అంటే తేలిక ఉంటుందో బరువు ఉంటుంది? అది బరువుగా. ఎంతమంది బయలుదేరారు చెప్పండి? 10. ప్రభు ముందు నడుస్తున్నాడట, ఈ 10 మంది వెనక నడుస్తా ఉంటే మరి 2-3 అడుగులు పెడితే ఏమవుతుంది చెప్పండి? సిలువ ఏమవుతుంది? బరువుగా ఉంటుంది. క్రైస్తవుల్లో కొంతమంది ఉంటారు తెలివైన, నేను ఎవరికి కనబడను, నన్ను ఎవరు పట్టించుకోరు. కొంతమంది ఉంటారు మందిరంలో, నాకు పాస్టర్ గారికి ఏదో ఆదివారము పరిచయం తప్ప, అంటే ఆదివారం మాట తప్ప మిగతా టైంలో నేను ఎక్కువ పట్టించుకోరు పాస్టర్ గారు అన్నట్లుగా ప్రతి కార్యక్రమంలో కూడా ఏం చేస్తారు కొంతమంది దాక్కుంటూ ఉంటారు. అలాగా 10 మంది వెంబడిస్తా ఉంటే బాగా ఒకడు అనుకున్నాడంటే యేసు ప్రభు ఎక్కడో ముందు ఉన్నాడు, నా ముందు 9 మంది ఉన్నారు, నిన్ను ప్రభు చూడలేదు, వెనక్కి తిరిగి చూడలేదు ఆయన అని కొంత దూరం వెళ్ళిందాడు అనుకున్నాడట. ఒక అడుగు కట్ చేశాడు అనుకున్నాడట పెద్ద. చెప్పండి 10 అడుగుల సిలువలో ఎంత? 1. అంటే కొంచెం బరువు ఎంత చెప్పండి? ఓహో, ఒక అడుగు కట్ చేసిన ప్రభు నన్ను చూడలేదు, 9 మంది నన్ను చూడలేదు. 9 మంది మీకులాగా భారం కలిగి మోసేస్తున్నారు. ఎవరిని దృష్టిలో ఉంచుకుని? ప్రభుని దృష్టిలో ఉంచుకుని మోసేస్తా ఉంటే అనుకున్నాడు పెద్ద ఆయన. ఒక అడుగు కట్ చేస్తే బరువు తగ్గింది. కొద్ది దూరం పోయినాక ఇంకోటి కట్ చేసాడట. ఇంకొద్ది దూరం పోయినాక అలాగా 10 అడుగుల సిలువ 8 అడుగులకు వచ్చింది. 8 అడుగుల సిలువ మళ్ళా 5 అడుగులకు వచ్చిందట. 5 అడుగుల సిలువ కొద్ది దూరం వెళ్ళేటప్పటికి 3 అడుగులు అయిపోయిందట. ఎన్ని అడుగులు చెప్పండి? ఓహో, ఇందాలో నన్ను పట్టించుకోలేదు, నా జీవితంలో నేను 8 అడుగులు కట్ చేసిన. అడుగు యొక్క అర్థం ఏంటంటే ఎంత విశ్వాసం నరుక్కుంటూ వచ్చినా, ఎంత దేవునికి లోపడకపోయినా, ఎంత సమర్పణ లేకపోయినా నా జీవితంలో ఏ నష్టము కలగలే, ఏ అనారోగ్య సమస్యలు కూడా రాలేదు, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితం అంతా బాగానే ఉంది అనేటువంటి తెలివైన క్రైస్తవుల గురించి నేను చెప్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. మన ఆలోచన అదే కదా, ఎంత పాపం చేసినా నా మీదకి ఏ విధమైన శిక్ష, ఎంత పాపం చేసినా ఏ విధమైనటువంటి కలవరణాలు లేదు, నేను చాలా బాగున్నాను, నాకు చాలా ఉన్నతమైనటువంటి ఆస్తి ఉంది, లేకపోతే నాకు కుటుంబ బలం ఉంది, నాకు అధికారం ఉంది అనేటువంటి వారి గురించి నేను చెప్తూ ఉన్నాను. 10 అడుగులు సిలువ ఎన్ని అడుగులు అయిపోయింది? ప్రభు చూడలేదట. ఎవరిని? మోస్తన్నారు కదా, ప్రభు నమ్మాడు. యెషయా గ్రంథంలో అదే ఉంటది, మీరు అబద్ధములు ఆడినారని పిల్లలని నమ్మి నేను మీకు రక్షకుడిగా అయ్యాను అంటాడు దేవుడు. అలా ప్రభు చూడలేదు, ఎందుకంటే భారం మోస్తున్నారు కదా పిల్లలు, మోస్తారులని నమ్మి ప్రభు వెనక్కి తిరగడం మానేస్తే వెనకాల పెద్ద ఆయన ఏం చేశాడు? 10 అడుగుల సిలువ దేవుడు మోయమన్నాడు చెప్పండి. ఆయనే ముందుకు వచ్చి నేను చేస్తాను ప్రభా, నేను ఉంటాను ప్రభా, నేను పాడుతానైనా, నేను చదువుతానైనా, అర్థమైందండి, నేను చేస్తాను ప్రభా అన్నట్లుగా అలా ఉంటున్న బట్టి 10 అడుగుల సిలువ 3 అడుగులకు వచ్చిందట. ప్రభు కట్ చేస్తాను రంపించుకుని చూడలేదు కదా, 3 అడుగులు కూహేస్తున్నాడు. ఎంత చెప్పండి? ఇంకొక అడుగు 3 అడుగులు కూడా పోయిపోగలడు పెద్ద ఆయన. కూసేస్తా ఉంటే ప్రభు అన్నాడట, రాగని అన్నాడట. అమ్ముని అమ్మ ఏమో దేవుడు రంపం దాసి వెనకాల భారం మోసిన వ్యక్తి వలె ఏం చేయడం మొదలెట్టాడు అంటే యాక్టింగ్ చేయడం మొదలెట్టాడు. యాక్టింగ్ చేయడం మొదలెడితే ప్రభు అన్నాడట, ప్రజలు రాగండి అయ్యా, ఇక్కడ వరకు మోసారు కదా, చాలు, భారాన్ని భుజం మీద దింపండి అంటే 9 మంది పాపం చెమటలు కట్టుకుంటూ అలా దింపారు. ఈడు ఎన్ని అడుగులు చేసాడు? 10 అడుగుల నుంచి 3 కాదు 2 అడుగులే, 3 కూడా సగం కోసాడు కదా. ప్రజలు రాగండి, మీరు భారం పోయడం నేను చూడలేకపోతున్నాను కాబట్టి ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది, పెద్ద అగాధం ఉంది. ఎన్ని అడుగులు ఉందంటే అగాధం కరెక్ట్ గా 10 అడుగులు ఉందంట. అగాధం ఎంత చెప్పండి? మీ భుజాల మీద ఉన్న సిలువ అగాధం మీద వేసి దాని మీద నడుచుకుంటూ వచ్చాను అన్నాడు. అడిగితే 9 మంది టక నడుచుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిన ప్రతి ఒక్కడు మాయమైపోతున్నాడట. పక్కన ప్రభు ఆత్మరూపుగా వెళ్ళిపోయాడట. 9 మంది దాటేసారు పాపం. వీడు ఎంత చెప్పండి సిలువ? ఏం చేసుకోవాలి దాంతో? ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది కదా మెల్లో, దానికి కూడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పొయ్యి దగ్గర నుంచుని ఇటు చూస్తున్నాడట, అటు చూస్తున్నాడట. ఎవరన్నా ఇంక పక్కన ఎవరన్నా చెప్పండి?
నువ్వు నీ సిలువ నాకు ఎవరైనా నువ్వు దాటేసిన అలా ఉంచుదే, నేను వీడు దాటినాక నా సిలువ కూడా మాయమైపోతుంది. అలాగా ఏం చేసుకోవాలి? 2 అడుగుల సిలువతో భూమిని దాటగల చెప్పండి, అగాధాన్ని దాటగల చెప్పండి. ప్రభువా అని పిలుద్దామంటే ఆయన మాయమైపోయాడు. అప్పుడు తన ఆలోచన ఎరిగినటువంటి వ్యక్తిగా అనుకున్నాడట, అయ్యో నేనే మోస్తానన్నాను, నేనే సమర్పణ చేసుకున్నాను, నేనే తీర్మానం చేసుకున్నాను, కానీ ఆ మాట ఏదైనా నేను నిలవబడలేక కొద్ది దూరమైనను ఆ భారాన్ని మొయ్యలేని వాడని. నన్ను ఎవ్వరూ చూడలేదు కదా, లేకపోతే నాకు ఏ నష్టమో కలగలేదు కదా, నాకు ఏ ఇబ్బంది లేదు కదా, నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా నాకు ప్రతికూలంగా లేవు కదా, నాకు అందరూ అనుకూలంగా నా మాట అందరూ వింటున్నారు అనేటువంటి విధానంలో నేను ఇలా చేసుకుంటూ వచ్చిన విధానమును బట్టి ఒక ఆపత్కాలం ఉంటుంది. నేను అదే చెప్తూ వచ్చిన మొదటి నుంచి కూడా మన జీవితంలో ఎప్పుడు దేవుని మాటకు లోబడక ఇలాంటి ఇప్పుడు మీ నేర్పిల్లరా పనికి మాలినటువంటి అవిశ్వాసపు చేష్టలు మనం కలిగి ఉంటామో, ఒక రోజు వస్తుంది అగాధాన్ని దాటలేక సమస్యలు అనేవి మన జీవితంలో బలమైనటువంటి నేపథ్యంలో మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, బలమైనటువంటి బలహీనతలు అడుగు దొరుకుతూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి అందుకే ఇసుకే చెప్తున్నాడు కదా, నీ నా జీవితంలో ఇప్పటి నుండి అయినా ప్రభువు నీ వెంబడించుటలో మనం ఏం చేయకూడదు, వెనుతీయని వారముగా నువ్వు దేవునికి ఇచ్చినటువంటి మాట ఏంటో దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని నిలవబడడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో నీకు కలిగినటువంటి అగాధం ఎంతదైనా నువ్వు క్షేమముగా దేవుని చేతుల మీద దాటిపోయే కృప దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఇలాంటి ఆపత్కాలం వస్తాయి. మీరు 20వ కీర్తన చదవండి. 20వ కీర్తన చదివితే అక్కడ ఎలాగుంటది, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని యొక్క నామము నేను ఉద్ధరించును గాక. 20వ కీర్తన అంతా చదివితే అక్కడ ఉంటది కదా, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడట. చెప్పండి, ఎలాంటి దేవుడైనా ఉత్తరం ఇచ్చే దేవుడు, తర్వాత ఉద్ధరించే దేవుడట. ఆ మాటలన్నీ చదువుకుంటూ వస్తే అక్కడ ఉంటది, సహాయం చేసే దేవుడట, నిన్ను అంగీకరించే దేవుడట, నైవేద్యములను అంగీకరించేటువంటి దేవుడట, నీకు జయమిచ్చేటువంటి దేవుడట, నిన్ను ఆదరించేటువంటి దేవుడు. ఈ మాటలన్నీ 20 కీర్తనలు ఉంటాయి. ఎవరైనా నేర్పిల్లరా ఎలాంటి వాడేమి దేవుడు అంటే ఒక్క 20 కీర్తన మీరు చూపించి మీరు వదిలివచ్చు. ఎలాంటి దేవుడు అని చెప్పండి, ఆపత్కాలంలో నేను ఉన్నప్పుడు నా కన్నీటి చూసి కలిగిపోయి నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని. దేవునికి స్తోత్రం. ఆయన ఉత్తరం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, దేవుడి సన్నిధిలో దూపము వేయాలవుద్దా? ఆయన ఆశయమే కాదు సంగమా, వినండి. ఇప్పుడు మీ నేర్పిల్లరా నేను పై మాటలు చెప్తూ ఉన్నాను, దూపము అనేది నీ హృదయంలో ఎప్పుడు కూడా ఆగిపోవద్దు. నేను మరలా చెప్తున్నాను, వింటున్నటువంటి నీవు ఎవరి బిడ్డవైనా, వృద్ధుడు అయినా, పురుషుడు అయినా, స్త్రీ అయినా, ఇప్పుడు నేర్పిల్లల విశ్వాసం నేర్చుకున్నటువంటి బిడ్డవైనా, విశ్వాస అనుభవాన్ని కలిగినటువంటి బిడ్డవైనా, నీలో ఎప్పుడు దూపం ఆగిపోతుందో నీ కుటుంబ పక్షాన్ని, ఎప్పుడు దూపం ఆగిపోతుందో నీ అవసరతల పక్షాన్ని, ఎప్పుడు దూపము నీ ఆగిపోతుందో నీ మందిర పక్షాన్ని, నీలో దూపం ఆగిపోయిన మరుక్షణము నీ జీవితంలో కలవరలు అనుకుంటే ఆ సిలువను కట్ చేసినటువంటి వ్యక్తి వలె నీవు ఎక్కడికక్కడ సమర్పణను, విధేయతను, లోబడుతును, అర్థమైందండి, యథార్థతను ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా నన్ను పట్టించుకునేటువంటి వారు లేరు కదనేటువంటి విధానంలో నువ్వు ముందుకు పోతే నీ ముందు ఒక రోజు అగాధం వస్తుంది, భయంకరమైనటువంటి శ్రమ వస్తుంది, భయంకరమైనటువంటి ఇబ్బంది వస్తుంది. ఆ రోజు దాటలేక సహాయం కొరకు నలుదిక్కులను చూసినా నీ దిక్కు రోజు దేవుడు అవ్వాలి తప్ప ఏ ఒక్కడు నిన్ను ఆదరించలేదు. ఆ దినము నీ కళ్ళెదుటికి రాకముందు, అందుకే ప్రసంగి గ్రంథంలో ఏదో ఉంటది, ఏమని చెప్పండి, దుర్దినములు రాకముందే, సర్వమును కోల్పోకముందే, సర్వము కోల్పోకముందే నీ బాల్య దినములు నీ జీవితంలో ఇంకా ఉండగానే నువ్వేం చేయాలి చెప్పండి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీ ఏం చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ముగింపులోకి వస్తున్నాను, వినండి. ఒకటి, ధూపం వేయటం అనేది ప్రభు నీకు నేర్పించమన్నాడు. వేరే ప్రసంగాన్ని చేయాలని ఆశపడుతూ ఆ వరుస రాసుకుంటూ ఉన్నప్పుడు కాదు, ఇది కాదు, నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ప్రభు చెప్తున్న ధూపము నువ్వు వేయడం మరలా ప్రారంభించావు. ఒకవేళ ఎవరిలో ధూపి రాత్రి ఆగిపోయిందో ప్రభు అంటాడు కదా, నువ్వు వాళ్ళ ధూపాన్ని నమ్మకంగా ధూపాన్ని వేయడం ప్రారంభించు. నీకు అప్పగించిన పని, నీకు అప్పగించుకున్నటువంటి బాధ్యత ప్రకారంగా నువ్వు నీవేమేమి చెప్పాలి, ధూపం వేయట మరలా ప్రారంభించా. ఏదేను మనవలే ప్రభు మన బలపరచాలని ఆశపడినప్పుడు ఏదేను మనవలే, ఏదేను మనం అంటే దాని యొక్క అర్థం ఏం చెప్పమంటారా, శ్రేష్టమైనటువంటి ఫలాలట. చెప్పండి, ఏం చెప్పండి, ఏదేను మనములో లేని ఫలములు ఏమి కూడా కలవరం అనేటువంటి ఫలము నీలో దేవుడు తీసేసి శ్రేష్టమైనటువంటి ఫలము దేవుడు నీకు ఇవ్వగా ఆ ఫలాన్ని తిని నువ్వు తృప్తి పొందాలని ప్రభు యొక్క ఆశ.
కానీ ఆ ఆలోచనకు మనం రాలేకపోతా ఉన్నామంటే కారణం చెప్పండి, నీలో ఉన్నటువంటి బలహీనత బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నావు. లేనటువంటి ఇప్పుడు ఏంటంటారా ఆ లోపమును బట్టి నీలో ఉన్నటువంటి ఆ నిన్ను వెనక్కి లాగేటువంటి పద్ధతులను బట్టి చాలా సార్లు నీలో నాలో కూడా దూపం ఆగిపోతే దానియేలుకు శాసనం మీద సంతకం చేయడం తెలుసుకున్నాడు. రాజుకు తప్ప వేరే ఎవ్వరికి ప్రార్థన చేయకూడదని తెలుసుకున్న దానియేలు ఇప్పుడు ఇదేం పిల్లరా మరణానికి భయపడలేదు. అతను వెళ్ళి తన గదిలోకి వెళ్ళిపోయాడట. గదిలోకి వెళ్ళిపోయి గ్యాడ్జెట్ చేసుకుని ఏం చేస్తుంది చెప్పండి, కిటికీలు తెరిచి తన దేశమైన ఎరుసలేముతో చేతులు చాచి ఏం చేస్తుంది చెప్పండి, ప్రభా నా దేశాన్ని మరలా నువ్వు కాపాడు, నా దేశానికి క్షేమమే. నా దేశం అంటే ఏం చెప్పండి, అందులోటువంటి నా కుటుంబాలు, నా బంధువులు, స్నేహితులు, ఇరుపక్ష సంబంధిత ప్రతి ఒక్కరిని ప్రభు నువ్వు ఆదరించని ఏం చేస్తుంది చెప్పండి. చాలా సార్లు ఇదేం పిల్లరా దానియేలు వలె నీవు అట్టి బిడ్డగా దేశము కొరకు, రాష్ట్రము కొరకు, గ్రామాల కొరకు నేను పదే నెలలో బాధపడేటువంటి పద్ధతి ఏంటి చెప్పమంటారా, పట్టణం అన్నమాట. యానం పట్టణం యొక్క పరిస్థితి ఎందుకు విషజ్వరాల యొక్క ప్రభావం అయిపోయింది, లేకపోతే ఎందుకు బలహీనతలమైన అయిపోయింది. ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, తర్వాత ఏ ఊరు వాళ్ళు వెళ్ళినా మా పట్టణం గురించినటువంటి దుర్గతి ఎందుకు అంత విధానములో పాడైపోయినటువంటి పట్టణంగా, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు, లాభం లేదు, రాబడి లేదు, ఏ విధానంలో కూడా ఆశీర్వాదం లేనటువంటి పట్టణంగా సమస్తము పాడైపోయినటువంటి పునాదులు ఎందుకు మన పట్టణంలో ఉన్నాయంటే కేవలం నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నేను, నా కూరగాయలు, నేను, నా బట్టలు, నేను చెప్పండి, నేను నాది, కేవలం ఇదే కదా మన పట్టణము. ఇప్పుడు ఇదేం పిల్లలు అలాగ అయిపోవడానికి కారణం ఒక్కడైనను ప్రభా నా పట్టణం కొరకు నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, నా పట్టణం కొరకు తిరిగి ప్రకారం కట్టుబడ్డారు ఎజ్రా, నెహెమ్యా వారు కన్య ఖర్చు ఉపవాసం ఉన్నట్లుగా నువ్వెందుకు నీ కుటుంబం కొరకైనను నువ్వు బలముగా నిలవలేనటువంటి వ్యక్తిగా ప్రభా అంటున్నాడు కదా, నీ కుటుంబ పక్షాన్ని నువ్వేం చేయాలి చెప్పండి. అలాంటి వారు ప్రతి కుటుంబంలో ఒక్కరు లేవనెత్తబడితే చెప్పండి, ఇల్లు బాగుంటే ఆ వీధి బాగుంటుంది, వీధి బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే దేవునికి స్తోత్రం. ఇదేంటారా సమయం లేదు కాబట్టి ముగింపులోకి వస్తున్నాను. ఈ రాత్రి దేవుడు రెండు విషయాలు నేను అడుగుతున్నాడు హృదయపూర్వకంగా. ఆయన బ్రతిమాలకు అడుగుతున్న రెండు విషయాలు. ధూపం వేయటం నువ్వు మరలా ప్రారంభించగలవు, అప్పుడు నీ కలవరాలు తీసివేయబడతాయి, అప్పుడు నీకున్నటువంటి చింత యావత్తు కూడా రూపుమాపబడుతుంది, అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ కూడా తీర్చబడి యోహాను వంటి గొప్ప ఉద్దేశాలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చి నేను ఏదేను మనం వల్ల దేవుడు మార్చాలని ఆశ. దేవునికి స్తోత్రం. రెండవది ఇప్పుడు మీరు ఏం పెట్టారు, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఇసుకేవాలి నీవు నేను కూడా దేవుడిని వెంబడించుటలో వెనుక చెప్పని మాట అందరూ కూడా దేవుని వెంబడించుటలో విడితీయకూడదు. పరిచర్య ఇప్పుడు మీరేం పెట్టారు చేయడంలో కానీ, సహకరించడంలో కానీ. మూడో విషయం అదే చెప్పాలనుకున్న సమయం అయిపోయింది కానీ జ్ఞాపకం చేయట్లేదు. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు ఒక సంఘం గురించి, మాసిదోనియా అనేటువంటి సంఘం గురించి దేవుడు చెప్తూ ఆ సంఘానికి కృపలు అనుగ్రహించాడు. దేవుడు మంచి కృపలు అనుగ్రహించాడు. మీరు వెనకాల బైబిల్ మ్యాప్స్ లో చూస్తే మాసిదోనియా అనేటువంటి ప్రాంతపు చుట్టుపక్కల 3 సంఘాలు ఉంటాయి. అందులో ఒకటి ఫిలిప్పు సంఘము, 2 బెరయా సంఘము, 3వది తెస్సలోనిక. చెప్పండి, 1 ఫిలిప్పు సంఘం అంట, 2 బెరయా సంఘం అంట, 3 తెస్సలోనిక సంఘం. ఫిలిప్పు సంఘం గురించి ఫిలిప్పీ పత్రికలో మీకు చాలా స్పష్టంగా ఉంటది. బెరయా సంఘం గురించి అపోస్తల కార్యాల్లో ఉంటది. తెస్సలోనిక సంఘం గురించి 2 పత్రికలే రాయబడ్డాయి. ఆ 3 సంఘాలు కూడా దేవుని దృష్టికి చాలా అనుకూలమైనటువంటి వారయ్యా. నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని పరిచర్య బహుగా జరగాలని వారు పేదవారైనను, జాగ్రత్తగా మాత్రం ముగించేస్తున్నాను, వారు పేదవారైనను, తెస్సలోనిక మరియు ఫిలిప్పు బెరయా సంఘస్థులట, వారు పేదవారైనట, దాతృత్వం కలిగిన వారట. చెప్పండి, ఏంటి చెప్పండి. అయ్యో మా సంఘములో గాని, మా పరిచర్యలు గాని, మాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా బలహీనత ఏంటంట ఆ సంఘం అంతా ఏకమైపోయి పక్కనటువంటి వారి కొరకు ధూపం వేస్తూ, ఎవరైనా ఆర్థికంగా చితికిపోయారా వారి కొరకు అందరూ కలిసి ఇప్పుడు మీరు ఏమిటారా దాతృత్వం కలిగినటువంటి వారిని పౌలు గారు కొరింథీ సంఘమైనటువంటి సంఘస్థునికి చెప్తాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన సాక్ష్యం ఇచ్చే విధానం ఏంటంటే ఆ సంఘము కూడా దేవుని దృష్టికి ఎలా ఉంది చెప్పండి, అనుకూలంగా ఉంది. దేనిని బట్టి ఇవ్వడానికి, దేని బట్టి చెప్పండి, ఇవ్వడాన్ని బట్టే కదా. దేవునికి స్తోత్రం. ఇదేంటారా మాసిదోనియా సంఘం లట్టివి అని వారు కూడా, అంటే వారు ఏం చేస్తే ఆ సంఘాలన్నీ కూడా దేవుని దృష్టికి అనుకూలపరచబడ్డాయో, తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 1:2 ఉంటది. వారు ఆ సంఘములన్నీ కూడా విశ్వాసంతోనే పని చేశారట. చెప్పండి, ఏం చేశారట, ఏ పని చేసినా
నమ్మి ప్రభు నా ముందు నడుస్తాడు, ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నా చేపట్టి నడిపిస్తాడు అనేటువంటి విధానంలో విశ్వాసంతోనే పనిచేసాయట. 1:2 మొదటి దశలోనికి పత్రికలు ఉంటది, ప్రేమతో ప్రయాసపడ్డారట. చెప్పండి ఎలా ప్రయాసపడ్డారు? మళ్ళీ చెప్పండి ఎలా ప్రయాసపడ్డారు? ప్రయాస కష్టమా భారమా చెప్పండి, అంటే సులువ భారమైనదే. ఆ ప్రయాస నేను కూడా ఎవరి కొరకని చేశాను చెప్పండి? దేవుని కొరకు. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఇది నా దేవుని కొరకని చీపురు పడి కూర్చున్నటువంటి దినాలు జీవితంలో ఉన్నాయా? ఎప్పుడైనా ఇది నా దేవుని కొరకని ఇప్పుడు మీ పిల్లలు ముందుగా వచ్చి మందిరమును సిద్ధపరిచేటువంటి సహకారం నీలో ఉందా? ఎప్పుడైనా ఇది నా మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అని నీ వంతు గుప్పిలు దేవుని కొరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నిజంగా కొన్నిసార్లు ఇప్పుడు మీద ఏంటంటారా, దేవుని దృష్టికి మనల్ని అనుకూలమైనటువంటి విధానంలో మార్చి 3 పద్ధతులు మేము జ్ఞాపకం చేశాను. ఒకటి దూపం వేయట, రెండోది ప్రభు కొరకు ప్రతి పరిస్థితిలో, ప్రత్యేకంగా ఈ కలువరి దినాల్లో రాజీ పడక దేవుని కొరకు నిలబడినటువంటి భక్తుల వలె నీవు నేను కూడా దేవుని సముఖంలో వెనుతీయనటువంటి విశ్వాసంతో, వెనుతీయనటువంటి ఆత్మీయతతో, వెనుతీయనటువంటి ప్రార్థనతో, వెనుతీయనటువంటి ఉపవాసంతో, వెనుతీయనటువంటి మంచి సహవాసముతో, అదాను మొదటి దినాల్లో దేవునితో కలిగినటువంటి నిష్కలంకమైన సహవాసము నీలో నాలో చూడగలిగితే నువ్వు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుడు ఏదేని వల్ల మారుస్తాడు. 3వది జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘము ప్రేమతోనే ప్రయాసపడాలండి. చెప్పండి ఎలా ప్రయాసపడాలి? ప్రేమతో. నువ్వు ఏమి చేసినా ఇది నా ప్రభు దృష్టికి ఎంచబడుతుంది, ఇది నా ప్రభు దృష్టికి అంగీకరించబడుతుంది అనే విధానంలో సంఘము ఒకరికొకరు సహకరించుకుంటూనే. చివరి మాట చెప్తున్నాను, సంఘాన్ని అపోసినటువంటి పౌలు గారు ఇలా పోలుస్తాడు. సంఘమట ఏక శరీరం అట, ఉన్నటువంటి ఒక్కరు వారు 10లుగా ఉన్నా, 100లుగా ఉన్నా, 1000లుగా ఉన్నా వారందరూ కూడా ఒక్కొక్క అవయవాలట. శరీరంలో చెప్పండి ఒక్కొక్క అవయవాలు. ఏ అవయవం ఉన్నటువంటి పని అది ఏం చేయాలి చెప్పండి? గుండె దాని పని చేయడం ఆపేసింది అనుకోండి, శరీరం నడుస్తుంది చెప్పండి. గుండె దాకా అక్కర్లేదు, మీరు నడుస్తూ దేనైనా తన్నేరు అనుకోండి, కాళ్ళ చిటికిన వేలుకు బలహీనమైంది అనుకోండి, శరీరం నడుస్తుందా? నడవు. అర్థమైంది? చిన్న తలపోటు వస్తే శరీరం నడుస్తుంది చెప్పండి? నడవు. మీకు అర్థమైందండి? చిన్న రొంప వస్తే రొంప తలపోటు ఒళ్ళు నొప్పులు జ్వరాన్ని, ఇంకే జ్వరం వచ్చినాయి ఏంటి అప్పుడు? ఇంకా అదే. దేవునికి స్తోత్రం. ఏం వచ్చినా ఇంకా అదే. రైట్? మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్తూ ఉన్నాను, శరీరంలో ఏ అవయవం బలహీనం అయిపోయినా ఆ శరీరం నుండి క్షేమం కదా. రాత్రి దేవుడు అంటున్నాడు, మనలో ఉండాల్సినటువంటి 3వ అనుకూలమైనటువంటి పద్ధతి ఏంటంటే సహకారం అందించుట. చెప్పండి ఏంటి చెప్పండి? పరిచర్యలో సహకారం అందించేటువంటి విధానం ఏదైతే ఉందో అది నా దేవుని కొరకు, నా సంఘము కొరకు. ఈ సంఘం అనేది ప్రభు నాకు అప్పగించినటువంటి ఆత్మీయ కుటుంబం అని ఎంచిన ఆ సంఘము మాత్రమే క్షమాభివృద్ధి నొందుతుంది. లేదంటే ఇప్పుడు మీ నేర్పిల్లారా, ఏ అవయవం యొక్క పని అవయవం చేసుకుంటూ పోతే ఆ సంఘానికి కానీ ఆ శరీరంలో కానీ క్షేమము. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ ఈ 3 మాటలు మీ హృదయంలో ఉంచుకోనండి. ఈ 3 విషయాల కొరకు ప్రతిదినం ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా దూపం వేయట, ప్రత్యేకంగా దేవుని వెంబడించడం, వెనుదీయక ప్రత్యేకంగా సహకారం అందించడం. నీ సామర్థ్యము కొలది ప్రభు కొరకు పిల్లరా సహకారం అందించడం ఏమాత్రం కూడా వేడి దీనమానముగా ఉండగలిగినప్పుడే దేవుడు నిన్ను ఏ వనమని మారుస్తాడు చెప్పండి? ఏదేను వనమని. దేవుడు అటు ఏదేను వనముగా శ్రేష్టమైనటువంటి ఫలములు తినేటువంటి సమృద్ధి కలిగినటువంటి కుటుంబంగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. తల వంచి కన్ను మూసుకుని ప్రభు మనతో మాట్లాడిన విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం.